కూడా చూసి చూసి ఆచితూచి వాడాలి సార్. నీళ్ళ మాదిరి డబ్బు ఖర్చు పెట్టేయలేదు సార్. ఓ ఆచి తూచి ఆచి తూచి ఇలాంటి సమయాల్లోనే మనమంతా ఆచి తూచి అడుగులు వెయ్యాలి అని చెప్పేసి వెళ్తారు అనమాట. ఏ సినిమా ఇది? హీరోతోని హీరో అసిస్టెంట్ వేణుమాధవ్, చిరంజీవి. ఇలాంటి సమయాలలోనే ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్ళాలి. జై చిరంజీవా సార్. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ విధంగా ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకుంటారని అలా చెప్పారు అనమాట. అంతే. ఇప్పుడు పెళ్లిళ్ళకి భోజనాలు ఉండవు సార్, గ్యాస్ దొరకట్లేదు. లేదండి, విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారు. అయ్యో రామ, ఏం చెప్పమంటారు. గ్యాస్ సిలిండర్లు దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి. అయినా గ్యాస్ సిలిండరు అట్లేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా అన్నయ్యకి మొన్న 3-4 days షాపతను గ్యాస్ రేట్ పెరిగింది, అందుకని జ్యూస్ మీద 5% వేస్తున్నాను అన్నాడు. జ్యూస్ కి గ్యాస్ అది తప్పు. అది కావాలని చేస్తుంటారు జనాలు. సంబంధం ఉన్న చోట లేని చోట ధరలు పెంచి తప్పు చేస్తూ ఉంటారు. కానీ గ్యాస్ కి అంతా ఇది లేదు. ఇప్పుడు మా అన్నయ్యకి 4 days అయింది బుక్ చేసి. జనరల్లీ 1 day లో వచ్చేది, ఈసారి ఇంకొక 3 రోజులు ఎక్స్ట్రా పట్టింది. కానీ వచ్చింది. వాళ్ళే పొద్దున్ననే వచ్చేసింది. ఓటీపీ చెప్పగానే ఇచ్చేసారు. ఏమీ ప్రాబ్లం కాలేదు. అసలు ఫాలో అప్ కూడా చేయలేదు. జస్ట్ ఆన్లైన్ బుకింగ్ చేసాము. జై శ్రీకృష్ణ సార్. గ్యాస్ డే ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బుకింగ్ కి ప్రాబ్లం అవుతుంది సార్. నెక్స్ట్ బుకింగ్ ఉంటది కదా రీఫ్ లో, దానికి చాలా కాదు 3 రోజుల్లో వచ్చడం కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ కదా. ఆన్లైన్ రికార్డ్ అయ్యి ఉన్నవన్నీ క్లియర్ చేస్తున్నారు. ఆన్లైన్ లో రికార్డ్ క్లియర్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ బుకింగ్ కి ప్రాబ్లం వస్తుంది. నేను ఇవాళ బుక్ చేస్తే వాడు తర్వాత 45 days పడుతుంది చెప్తున్నారు. అంటే మీరు 25 days తర్వాత బుక్ చేసుకోండి. 16 days అయింది, ఆఫ్టర్ 9 days మీరు బుక్ చేయండి అని పెట్టేసాడు. అదే యాక్సెప్ట్ చేయట్లేదు. డబల్ సిలిండర్ వైజాగ్ ఎల్పిజి ప్లాంట్ లోని షార్టేజ్ ఉంది సార్. రీఫిల్ అవ్వట్లేదు. వైజాగ్ ఎల్పిజి ప్లాంట్ మా ఆఫీస్ లోనే హెచ్పిజి ఉంది. షార్టేజ్ అయితే ఉంది. చూడండి సార్, ఒక్క నిమిషం అందరూ ప్రాబ్లం ఉన్నాయి. అందరూ కామ్గా ఉండండి ఒకసారి. हाँ, वो बाद में मिल रहा है ना, वो दोपहर को कुछ मिल रहा है, रात को कुछ मिल रहा है, ऐसा करके हमको भी चित्र पड़ा. అది ఆయన వేరే మీటింగ్ లో ఉన్నారు. చిట్టిబాబు గారు వేరే మీటింగ్ లో ఉన్నారు. అందువల్ల మనకు కూడా ఎవరో ఒకరు కొత్తగా జాయిన్ అయినారు సార్. అది వాళ్ళని డిలీట్ చేసేస్తున్నాం లేండి ఎప్పటికప్పుడు. నేను మెలకుగా ఉన్నంత వరకు నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే ప్రారంభించుకుందాం. అంతరాయత్ మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు ఎవరో ఇంకా కూడా మ్యూట్ లో లేరండి ప్లీజ్. లక్ష్మీ లక్ష్మి గారు మ్యూట్ లోకి వెళ్ళాలి. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాము అనే భావన ప్రతి ఒక్కరికి కలగడం సహజమే. అయితే ఈ ఇబ్బందులన్నీ కూడా సత్యము తెలుసుకునే వరకు మాత్రమే. సత్యము తెలిసే వరకు మాత్రమే. సత్యము తెలిసిన తర్వాత జీవితంలో ఇబ్బందులకు ఎవరు కూడా భయపడరు, బెంగపడరు. పొంగిపోవడము, కృంగిపోవడము, పరిస్థితులకు లొంగిపోవడము, ఇవన్నీ కూడా సత్యము తెలుసుకోనంత వరకు మాత్రమే. అయితే సత్యాన్ని తెలుసుకున్న దాని ఆలోచనతో అనుభవంలోకి తెచ్చుకోవడం మనకు ముఖ్యం. అంటే అందరికీ కూడా మనందరం ఈ దేహాన్ని వదిలేస్తాము కాబట్టి దేహం కాదు అన్న విషయం అందరికీ తెలుసు. సత్యం తెలిసింది కదా, మరి అయినా కూడా ఎందుకు మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మాయలోకి ఎందుకు వెళ్తున్నాము అంటే ఇది భగవంతుడు సృష్టించినటువంటి మాయ కాదు, మన లోపల సాధన లేకపోవడమే.
ఉదాహరణకి కారు ఎలా నడిపించాలో అందరికీ తెలుసు, మన అందరికీ కూడా కారు ఎలా నడిపించాలో తెలుసు. ఎక్కడ యాక్సిలరేటర్, ఎక్కడ బ్రేక్, ఎక్కడ క్లచ్, స్టీరింగ్, గేరు అన్ని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కారు కూర్చోగానే నడిపించగలమా? నడిపించలేం. అంటే సత్యము తెలిసినప్పటికీ కూడా అది అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మీరేమి పెద్దగా ప్రయత్నం చేయక్కర్లేదు, ప్రతి చోట కూడా సత్యాన్ని చూడగలుగుతారు. ఉదాహరణకి కారు నడిపిస్తూ ఫోన్లలో మాట్లాడుతున్న వాళ్ళని మీరు చూసారా లేదా? హలో, ఎవరన్నా చెప్పండి జవాబు. కారు నడిపిస్తూ మీకు తెలిసిన వాళ్ళలో, మీ పక్క వాళ్ళు, మీ పై ఫోన్ చేస్తుంటారు సార్. చూసామండి. అది రోజు కూడా మాట్లాడతారు సార్, 2 వీలర్ మీద కూడా మాట్లాడతారు. కార్ల లోపల మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తున్న డ్రైవర్లను చూసారా లేదా? ఎప్పుడైనా చూశారు, డ్రైవర్లను కూడా చూశారు. సో కార్లలో పాటలు వింటూ వెళ్తున్న డ్రైవర్లని చూశారు, మొబైల్లో మాట్లాడుకుంటూ వెళ్తున్న వాళ్ళని చూశారు, పక్క వాళ్ళతో కబుర్లు చెబుతూ వెళ్తున్న వాళ్ళని చూశారు. అది కాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఎక్కడికన్నా ట్రావెల్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు డ్రైవర్లకు బోర్ కొడుతుంది. చాలా దూరం లాంగ్ డ్రైవ్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పక్క వాళ్ళని పడుకోనివ్వరు, కబుర్లు చెప్తూ ఉంటారు వాళ్ళు డ్రైవర్లు. మనం కూడా డ్రైవర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడకపోతే వాళ్ళు నిద్రపోయే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటాం. సో మరి మాట్లాడుతూ ఉన్నా కూడా ఎదురుగా ఏదో సడన్ గా ఒక కుక్కనో నక్కనో ఏదో రోడ్డు మీద అడ్డం వచ్చింది అనుకోండి, అడ్డం రాగానే వెంటనే బ్రేక్ వేస్తాడు, మళ్ళీ అది వెళ్ళిపోగానే మళ్ళీ మామూలుగా మనతో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం అర్థం చేసుకున్నాం మనం? ఒక చిన్న డ్రైవింగ్ లోంచి ఒక విషయాన్ని ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఏ విషయమైనా అనుభవంలోకి తెచ్చుకునే వరకు సాధన కావాలి. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. అనుభవంలోకి వచ్చే వరకు సాధన కావాలి. అనుభవంలోకి వచ్చిందంటే అయిపోయింది. ఇక ఆ తర్వాత మీరు ఏ విధమైనటువంటి ఫోకస్ చేయక్కర్లేదు. ప్రతి చోట కూడా సత్యాన్ని చూడగలుగుతారు. ఎంత స్పష్టంగా చూడగలుగుతారు అంటే, నిన్న మనం ఆత్మబోధలో చెప్పుకున్నాం, మనని మనము అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా, మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఎంత స్పష్టంగా కనిపిస్తాడో అంత స్పష్టంగా మనము మనని చూసుకోగలుగుతాము. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి. ఆ సత్యం ఏంటి అంటే ఆదిత్యుడు హృదయము. మాట మాటకి నేను యాక్షన్ చేసుకుంటూ చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలండి. అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయం. హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనేది మనం పురుష సూక్తంలో తెలుసుకున్నాం, అవునా? దశాంగులం ఉన్నాడు. మన నాభిస్థానం నుంచి సహస్రారం నుంచి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి 10 అంగుళాల దూరం లోపల భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉండకపోవడం అనేది అసంభవము. ఇదే విషయాన్ని నిన్న మనం ఆత్మబోధలో పంచీకరణం చేస్తున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ శరీరము, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ భగవంతుడు తయారు చేశాడు. వీటన్నిటిలోకి మళ్ళీ తనే అన్ని శరీరాలలోకి కూడా వ్యాపించిపోతాడు. కాబట్టి భగవంతుడు మనలో ఉన్నాడు అనేటటువంటిది ఆలోచనగా ఇంకా గట్టిపడాలి, ఆ నిర్ణయం గట్టిపడాలి. కాకపోతే ఏమవుతుందంటే బలహీనమైనటువంటి క్షణాలలో మన మీద మనకు నియంత్రణ ఉండదు. నియంత్రణ అంటే కంట్రోల్ ఉండదు. అంటే ఏంటి? ఉదాహరణకు చెప్తాను. ఇలా మామూలుగా జాగ్రత్త అవస్థ లోపల అన్ని కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఒక్కసారి నిద్రపోయామంటే స్వప్నావస్థ లోపల మన కంట్రోల్ ఉండదు. కాబట్టి స్వప్నం లోపల ఏంటి? చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటాము. ప్రతి చిన్నదానికి కూడా స్వప్నంలో భయపడుతూ ఉంటాము. కాబట్టి ఏంటంటే మన కంట్రోల్లో లేనప్పుడు, అంటే సబ్ కాన్షియస్ లేదా అన్కాన్షియస్, ఈ 2 స్టేజ్ల లోపల మాత్రము మనం భయపడుతూ ఉంటాము. కానీ జాగృత అవస్థ లోపల సత్యము తెలిసిన అవస్థ కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉంటాం. ఉదాహరణకి పాము, తాడు అనిపిస్తుంది అనుకోండి, మనం అప్పుడు చూసి ఇది తాడు అని చెప్పేసి భయపడకుండా ఉంటాము. పాము అని చెప్పేసి వేరే చోటికి వెళ్తాము. ఇది జాగృత అవస్థలో. కానీ స్వప్నావస్థలో మాత్రం అలా కాదు. తాడు కనిపించినా భయపడతారు, పాము కనిపించినా కూడా భయపడతారు. కళ లోపల జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మనని కృంగదీస్తుంది. ఒకవేళ కనుక మంచి సంఘటన వస్తే పొంగిపోతూ ఉంటాము. అంటే మనస్సు పైన నియంత్రణ. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. జాగ్రత్త అవస్థ లోపల కాస్త మనకు మనస్సు పైన నిగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే మనకు మనస్సు పైన నిగ్రహం ఉంటుందో అప్పుడు సమస్యని కొంతవరకు మనము ఆపుకునే అవకాశం ఉంది. సమస్య పైన ఆలోచించకుండా మనని మనం ఆపుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనస్సుని నిగ్రహించుకోవడం ఏదైతే ఉందో దానిని ఎక్కువగా సాధన చేయాలి. చేయాలి. ఎక్కడైతే సూర్యుడు లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు నా లోపల ఉన్నాడు అని చెప్పేసి నేను గుర్తించగలిగాను, అప్పటిక నాకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం నిన్న చెప్పుకున్నాం, నిజమైన గురువు మనకు ఎలా వస్తాడు? వచ్చి ఆయన డైరెక్ట్ గా ఈ పని చెయ్యు అని చెప్పడు, నీ లోపల ఈ శక్తి ఉంది అని చెప్పేసి చెప్పగలుగుతాడు. ఎప్పుడైతే నీ లోపల ఈ శక్తి ఉంది అని చెప్పాడో ఆ శక్తిని మనము గుర్తించుకుని ఆ శక్తి ద్వారా మనము సాధన చేసి మనమే గెలవాలి. గురువు ఈ బాణం వేసేసే అని చెప్పి చెప్పడు.
ఎలా ఆడాలో నేర్పిస్తాడు అంతే. ఇప్పుడు మీరు చూసినట్టయితే అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు వచ్చిన వాళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం కదా. అక్కడ స్టూడెంట్ ఆడుతూ ఉంటాడు, ఇక్కడ గురువు టెన్షన్ పడ్డము పొంగిపోవడము చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, నువ్వు బ్యాక్ హ్యాండ్ లో బాగా ఆడతావు, ఫోర్ హ్యాండ్ లో బాగా ఆడతావు, వెనక్కి వెళ్ళి ఈసారి వాడు వెనక్కి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది. తను నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఒక స్థాయి తర్వాత వాళ్ళకు కోచ్ అవసరమే ఉండదు, అన్ని ఆడగలుగుతారు. సిమిలర్లీ మనకు క్రికెట్ అవి ఇవి ఆడేటప్పుడు అందులో కూడా బ్యాటింగ్ కోచ్లు ఉంటారు. ఒకసారి ఆయన పేరేంటి మర్చిపోయాను, ఆయన సౌత్ ఆఫ్రికన్ అతను కిరిస్టనా, గ్యారీ కిరిస్టన్ అనుకుంటా. ఆయన వచ్చి మన అందరి ప్లేయర్లకి బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన భయపడ్డది ఏంటంటే అక్కడ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఈజ్ క్రికెట్ కి గాడ్. మరి ఆయనకి ఎలా నేర్పించాలి? ఇప్పుడు అగస్త్యుడు ఏ విధంగానైతే శ్రీరాముడికి నేర్పించాడో ఇది మనం నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే ఒక రకంగా కొద్దిగా ఆయన భయపడ్డాడు. గ్యారీ కిరిస్టన్ ఏం చేయాలి ఇప్పుడు అర్జునుడు సచిన్ టెండూల్కర్ నేర్చుకుంటాడా లేదా అని. కానీ సచిన్ టెండూల్కర్ అది గుర్తించి కొద్దిగా ఈ బాల్ ఇలా వేసి చూడండి, నాకు అలా వేసి చూడండి అని చెప్పి తన వీక్ పాయింట్స్ తను చెప్పడం మొదలెట్టాడు. చెప్పగానే మెల్లమెల్లగా వారిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. అది సచిన్ కి ఉపయోగపడింది. గ్యారీ కిరిస్టన్ కి నేను గురువునా కాదా అనేటటువంటి భయం పోయి ఎప్పుడైతే సచిన్ కే ఆయన నేర్పించగలిగాడో మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగా నేర్పించగలిగి మనకు వరల్డ్ కప్ కూడా ఇప్పించగలిగాడు. వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఏం చేశారు, అందరూ సచిన్ ని భుజం మీద వేసుకొని తిప్పడమే కాకుండా ఆయన కిరిస్టన్ ని కూడా భుజం మీద వేసుకుని తిప్పారు స్టేడియం మొత్తము. కాబట్టి గురువుకి అత్యంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు మనము. అదే ఇక్కడ అగస్త్యుడు గుర్తించాడు రాముడిలో ఉన్నటువంటి అసహనాన్ని, బాధని, నిస్సహాయ తత్వాన్ని, అలసత్వాన్ని. భయపడిపోయాడు ఆయన. భయపడి రామ నువ్వు శక్తిమంతుడవు, నీ లోపల భగవంతుడున్నాడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామా అస్సలు బెంగపడకు, నువ్వు మహాబాహు, నువ్వు చాలా శక్తివంతుడు. నీకు ఒక రహస్యం చెప్తున్నాను చూడు వల్ల. ఇది కనుక నువ్వు తెలుసుకుంటే నీ లోపల ఉన్నటువంటి శత్రువులందరినీ జయిస్తావు. రావణాసురుడిని జయిస్తావు అని చెప్పట్టే ముందు నిన్ను నువ్వు గెలవాలి. గెలుచుకున్నప్పుడు ప్రపంచం పైన అత్యంత సులువుగా గెలుస్తావు. నీ లోపల శక్తిని తెలుసుకోవడమే హిందూ ధర్మము. ఒక్క లైన్ లో చెప్పమంటే నిన్న ఏం చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? హిందూ ధర్మం గురించి ఒక్క లైన్ లో చెప్పాలి అంటే ఏం చెప్పాను? ఎవరైనా మీకు హిందూ ధర్మం అంటే ఏంటి అని అడిగితే ఒకటే లైన్ లో చెప్పాలి అని చెప్పేసి అన్నాను. గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారు అందరూ? సనాతన ధర్మం. నిన్న చెప్పినది నిన్న చెప్పినది హిందూ ధర్మం అంటే ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా చెప్పాలి అని నిన్నటి ప్రవచనంలో చెప్పాను. అంటేనేమో బాధపడతారు, మళ్ళీ అనకపోతేనేమో నేర్చుకోరు. మీది ఎట్లా ఉందంటే గిల్లితే ఏడుస్తాడు, చెప్తే వినడు అనేది ఉంది కదా, అట్లా ఉందన్నమాట ఇప్పుడు మన పరిస్థితి. ఇంతమంది ఉన్నారు, మళ్ళీ సార్ మా లోపల మార్పు ఎందుకు రాలేదు సార్, మా లోపల మార్పు ఎందుకు రాలేదు సార్ అని మళ్ళీ బాధపడతారు. నిన్నటి ప్రవచనంలోనే చెప్పాను, తెలుసుకోవటం గురుగారు అంతే. మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం, మనలో ఉన్నటువంటి దైవత్వం తెలుసుకోవడమే హిందూ ధర్మం చెప్పేది. హిందూ ధర్మం చెప్పేది నిన్న మనం ఒక్క లైన్ లో హిందూ ధర్మం అంటే ఏంటి అంటే మన లోపల దేవుడు ఉన్నాడు, సాధన ద్వారా ఆ దైవత్వాన్ని వెలికి తీయడమే హిందూ ధర్మం చెప్తుంది. హిందూ ధర్మం చెప్పే ఒకే ఒక సత్యం ఏంటంటే ఎక్కడెక్కడో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి బయట వెతకకు. ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు, కానీ నీ లోపలే ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ నడుస్తుంది, టీవీ అనుకుంటుందిరా ఎలక్ట్రిసిటీ ఇక్కడ లేదు, గ్రైండర్ లో ఉంది అనుకుంటుందిరా, ఎందుకంటే గ్రైండర్ ఎక్కువ శబ్దం చేస్తుంది. అక్కడ చూసినట్టయితే మైక్రోవేవ్ పెద్ద శబ్దం చేస్తుంది. సో టెలివిజన్ అనుకుంటుంది నా దగ్గర శక్తి తక్కువ ఉంది అని చెప్పి. ఇంతలోకి ఏం చేశాడు, ఎవడో టెలివిజన్ సౌండ్ పెంచాడు. పెంచగానే అప్పుడు టెలివిజన్ అమ్మయ్య నా లోపల శక్తి ఎక్కువ వచ్చింది అనుకుంది. అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి. టీవీకి ఏమో మనం పెంచాల్సి వచ్చింది, కానీ మన లోపల ఉన్నదాన్ని మనమే తేవాలి. అయితే ఆ టెలివిజన్ రిమోట్ ఏదైతే ఉంటుందో ఈ రిమోట్ గురువు అన్నమాట. టీవీ ఏడుస్తుందా? మీకు అర్థమైందా ఈ ఉదాహరణ? టీవీ ఏడుస్తుంది, నాలో లేడు దేవుడు, మైక్రోవేవ్ లో ఉన్నాడు లేకపోతే గ్రైండర్ లో ఉన్నాడు, అవి ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి అని చెప్పి. టీవీకి దేవుడు ఎవరండి? హలో, ఎలక్ట్రిసిటీ
పవర్. పవర్. పవర్ అనేది దేవుడు టీవీకి. రిమోట్ ఎవరు? గురువు. గురువు. సో టీవీకి ఇప్పుడు ఈ రిమోట్ ఏమో గురువు, టీవీ ఏమో దేహం. అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో అది భగవంతుడు. సో ఇప్పుడు టీవీ ఏమైతుంది, లో వాల్యూమ్ లో ఎవరో మ్యూట్ లో పెట్టేసి వెళ్ళిపోయారు. పెట్టిన తర్వాత మ్యూట్ ని ఎలా తీయాలో ఎవ్వరికీ తెలియదు. అలా కూర్చొని బాధపడుతున్నారు. అప్పుడు ఆ సమయం లోపల ఏమైంది, ఎవరో వచ్చి దీని సౌండ్ పెంచారనమాట. పెంచగానే అప్పుడు టీవీ సౌండ్ గట్టిగా రాగానే దెబ్బకు మైక్రోవేవ్ అదిరిపోయింది, అటు గ్రైండర్ అదిరిపోయింది. ఇలా చూస్తున్నాయి అబ్బో అని చెప్పేసి పక్కింటోళ్ళు మీదికి వచ్చారు యుద్ధం చేయడానికి. సార్ టీవీ సౌండ్ ఎందుకు పెంచారు సార్? అందులో మొగ ఆయన కొద్దిగా రీజనబుల్ గా మాట్లాడతాడు, ఆడామె గయ్యాలి. మొగ ఆయన మాత్రము రీజనబుల్ గా వచ్చి ఇంకొక మొగ ఆయన అడుగుతాడు, సార్ ఇంట్లో మళ్ళా కొట్లాడుకున్నారా సార్, మీరు వైఫ్ కొట్లాడుకున్నారా సార్, అందుకే కొద్దిగా టీవీ సౌండ్ ఎక్కువైంది సార్, అందుకోసం టీవీ సౌండ్ పెంచారా అంటే అప్పుడు కాదండి, మేము టీవీ లోపల దాని శక్తి దానికి తెలియాలి అని చెప్పేసి చేస్తున్నాం అన్నాం అనుకోండి. వాడు ఎలా చూస్తాడు, అదో రకంగా చూస్తాడు. మనము టీవీకి తన శక్తి తనకు తెలియాలి అని చెప్పేసి సౌండ్ పెంచాను అంటే అవతల వాడు మనని అదో రకంగా చూస్తాడు. సో ఇక్కడ ఏమైతుందంటే గురువు అనేవాడు మనలో ఉన్నటువంటి శక్తి, నీ లోపల ఇంత శక్తి ఉంది అని చెప్పాలి. టీవీని మ్యూట్ లో పెట్టచ్చు, టీవీని హై సౌండ్ లో పెట్టవచ్చు, టీవీ లోపల HDMI కనెక్ట్ చేయొచ్చు, టీవీకి USB డ్రైవ్ కనెక్ట్ చేయొచ్చు, టీవీ లోపల ఆండ్రాయిడ్ లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ లోడ్ అయిన తర్వాత మల్టిపుల్ యాప్స్ ని రన్ చేసుకోవచ్చు, OTTలన్నీ కూడా రన్ చేసుకోవచ్చు. ఇంత శక్తి ఉందా ఒక టీవీ లోపల? అదే విధంగా గురువు అనేవాడు సరిగ్గా వచ్చి ఆయన ఎందుకయ్యా బెంగపడుతున్నావు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఈ జీవితం అనేటటువంటి యుద్ధం లోపల ప్రతి ఒక్కరూ బెంగపడుతున్నారు. బెంగపడకండి. ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. అంటే భగవంతుడు ఉన్నాడు అని ఒక్క సత్యం తెలుసుకున్న మరుక్షణము మనలో ఉన్నటువంటి శత్రువులందరూ వెళ్ళిపోతారు. మనలో ఉన్నటువంటి శత్రువులు ఎవరు? దుఃఖం అనేటటువంటిది అన్నిటికంటే పెద్ద శత్రువు. మనం ప్రతి ప్రవచనంలో కూడా తెలుసుకునేది ఏంటి, పడేవాడికి భగవంతుడు దూరంగా ఉంటాడు. ఒక 4-5 చెప్తారా ఈ మాటని? అందరికీ అర్థం కావాలి. నేనేమన్నాను ఇప్పుడు? దుఃఖపడేవాడికి దేవుడు దూరంగా ఉంటాడు. దుఃఖపడేవాడికి భగవంతుడు దూరంగా ఉంటాడు. కరెక్ట్. భగవంతుడు ఏమనుకుంటాడంటే దుఃఖపడే వాళ్ళని చూసి ప్రకృతికి ఏమర్థమవుతుంది, ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ద ప్యాటర్న్స్. అదేం చేస్తుందంటే దుఃఖంగా ఉన్న వాడికి వీడికి దుఃఖం ఇష్టమేమో అని ఇంకా కాస్త దుఃఖం ఇస్తుంది. ఇప్పుడు మీకు అలా ఏడవాలని ఉంటే చెప్పండి, బోర్న ఏడవండి, ఇంకా కాస్త ఏడుపులు ఇస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి, ఆనందమే ఇస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండడం జీవితంలో. ఆనందమే బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నారు. అంటే ఆనందం బ్రహ్మ, ఇంకేది మరేది కాదు, సచ్చిదానంద స్వరూపం మనము. కాబట్టి మనలో ఉన్న ఆనందము దైవం. ఆ దైవాన్ని తెలుసుకోవడం లేదు. కొంతమంది జిమ్కి వెళ్ళారు, జిమ్కి వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుని బాడీలోంచి మజిల్స్ బయటికి తీశారు, 6 ప్యాక్ తీశారు, 8 ప్యాక్ తీశారు. కొంతమంది ఎంత అద్భుతంగా తయారవుతున్నారు. కొంతమంది ఉన్నారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, కొంతమంది ఉన్నారు ఉత్త వేద పఠనం చేస్తారు, వాళ్ళకి గొంతు ఎంత శ్రావ్యంగా ఉంటుంది. కొంతమంది సంగీతంలో అత్యద్భుతమైనవి చేస్తారు, కొంతమంది క్రికెట్ ఆడి ఎన్నో గొప్ప విషయాలను సాధిస్తారు. ఇవన్నీ మనుషులు చేసేవేనా అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మనుషులు చేసి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా హిమాలయాల పైనుంచి ఒకడు నేను స్కేటింగ్ చేసుకుంటూ కిందికి రావాలి అనుకున్నాడు. హిమాలయాలంటే ఏంటి? 8,840 మీటర్లు, అంటే సుమారుగా 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు నువ్వు స్కీయింగ్ చేసుకుంటూ కిందికి రావడము, స్కేటింగ్ కాదు, స్కీయింగ్ చేసుకుంటూ కిందికి రావడం మాటలు కాదు. ఎక్కడైనా కూడా ప్రమాదం రావచ్చు. అందులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో. మరి వచ్చాడా లేదా? మనుషులు ఇవన్నీ చేసి చూపిస్తున్నారా లేదా? అంటే మనలో అత్యంతమైనటువంటి శక్తి ఉంది. ఈ శక్తి ప్రకటితం అవుతోంది కూడా, కానీ మనం దాన్ని గుర్తించటం లేదు. ఈయన శ్రీనివాస రామానుజను, ఆయనకు పుట్టుకతోటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాథమెటిక్స్ లో అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసినటువంటి ఒక పర్టికులర్ ఫార్ములాను చూసి
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లోపల ఒక ఆయన ఏం చేశాడు, అరే ఇదేదో బాగుంది, వెంటనే ఆయనను పిలిపిద్దాము, ఇండియా నుంచి ఒకడు వస్తున్నాడు అని చెప్పి అతను రాగానే, నువ్వు చూసినటువంటి ఈ బుక్ చూశాను, ఈ బుక్ లోపల బోలెడన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు డిరైవ్ చేయగలవా, ఇవన్నీ అంటే అందులోపల వాళ్ళు ఏ అన్న చోట 1, బి అన్న చోట 2 ఇలా పెట్టుకుంటూ చూస్తే అన్ని పర్ఫెక్ట్ అవుతున్నాయి. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి లాజిక్ చెప్పమంటే చెప్పలేకపోతున్నాడు ఆయన. ఇదేంటి ఇవన్నీ నువ్వే చేసినవి కదా అంటే నేనే చేశాను, ఇగో ఇంకొక బుక్ కూడా ఉందని 2 బుక్లు ఇచ్చాడు. ఈ రోజుకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ 2-3 వేల ఫార్ములాలను ఇప్పటికీ కూడా ఇంకా ప్రూవ్ చేస్తూ పిహెచ్డీలు తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారు. నెంబర్స్ పెట్టి దాన్ని వాడుకుంటే చక్కగా పనిచేస్తున్నాయి. కానీ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు అంటే జవాబు లేదు. 30 ఏళ్లకే జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. శంకరాచార్య 30 ఏళ్లకే అన్ని వేదాలు చదవడమే కాకుండా ప్రపంచమంతా తిరిగాడు అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మానవులు చేసి చూపించినవి, కొత్తగా చేసినవేమి కాదు. వివేకానంద ఎలా వెళ్ళాడు ఒక్కసారి ఆలోచించండి, ఎంత కష్టపడి వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజు సర్టిఫికెట్ ఇస్తే డబ్బులు పాపం కొద్దిగా తీసుకుని ఆ డబ్బుల సంచి సర్టిఫికెట్ అన్ని అంటే హిందూ మతాన్ని తను రిప్రజెంట్ చేస్తున్నాను అన్నట్టుగా వెళ్తూ షికాగో నగరానికి వెళ్తూ పడవలో ప్రయాణం చేసి నానా కష్టాలు పడి షికాగోకి వెళ్ళిన తర్వాత దారిలో షికాగోకి వెళ్ళాడు, యాక్చువల్లీ దారిలోనే బోస్టన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అదే షికాగోకి వెళ్ళేసరికి అది కాస్త 5-6 నెలలు పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి తెలుస్తుంది. పోస్ట్ పోన్ అయిందని తెలియగానే ఇప్పుడు మరి ఎలాగా, ఇప్పుడు ఇక చలికాలం కూడా భయంకరమైన చలి వచ్చే అవకాశం ఉంది, ఎండొచ్చే అవకాశం ఉంది. ఇంతలోకి ఈయన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ఎవడో దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. రైలు పెట్టె లోపల ఒక భిక్షగాడిలాగా బతుకుతాడు ఆయన. బతికి చివరికి ఆయన యొక్క తెలివితేటల్ని ఒక వ్యక్తి గుర్తించి ఆయనని తనే మళ్ళీ ఆ సర్టిఫికేట్ తయారు చేయించి తన ఇంట్లోనే ఉంచి ఈయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించి అందరూ గుర్తించారు. ఒక్క మాట నేను ఒక మాట చెప్తా చూడండి ప్లీజ్, అందరూ ఒకసారి గట్టిగా పట్టుకోండి చెయ్యి. మనలో ఉన్న తెలివితేటలను అందరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి పాయింట్. ప్రపంచంలో ఏ ఒక్కరూ మనల్ని గుర్తించాలని అనుకోకండి, ఎందుకంటే ఈ గుర్తింపు అనేది అశాశ్వతం. గుర్తింపు రావాల్సిన సమయం వస్తే అది ఆటోమేటిక్ గా దేవుడు గనక ప్లాన్ చేస్తే ఇట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. మనం చేసేది కేవలము మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే. ఆయన ఏం చేశాడో అలా చేస్తుంటే ఆయన నాలెడ్జ్ గుర్తుపట్టి ఆ మత ప్రతినిధుల సభ ఏదైతే ఉందో ఆ సభ జరిగే లోపలే ఈయనకు బోల్డంత మంది ఫ్యాన్స్ తయారైపోయారు. క్రిస్టియన్ మతం తప్ప వేరే మతం అక్కడ ఆ రోజుల్లో గుర్తించే వాళ్ళు కాదు. అందులో ఆ క్రిస్టియన్ మతం లోపల ఎంత గట్టిగా చెప్తారంటే భూమి అనేది ఫ్లాట్ గా ఉంది, అలా ఫ్లాట్ గా లేదు గుండ్రంగా ఉంది అంటే వాళ్ళని చంపేసే వాళ్ళు ఆ రోజుల లోపల. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. చెప్తే అప్పుడు నేను చెప్పాను అనుకుంటా కూడా గెలిలియో కోపర్నికస్, పాపం గెలిలియో టెలిస్కోప్ కూడా కనిపెట్టాడు. కానీ వాడు ఎలా భూమి చుట్టూ తిరుగుతుంది సూర్యుడు అని చెప్తే తప్పది. కానీ కాదు, సూర్యుడి చుట్టూనే అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. ఇది మనం ఆల్రెడీ ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాము. అంటే హిందూ మతం అనేది ఇట్స్ అడ్వాన్స్డ్ రిలీజన్, సైంటిఫికల్లీ ప్రూవెన్ రిలీజన్. కాబట్టి ఏమైంది ఇక్కడ, ఆయన అక్కడికి వెళ్ళి ఒకసారి స్టేజ్ వెళ్ళగానే మీరు వెళ్ళండి అన్నప్పుడల్లా ఆయన భయపడుతున్నాడు. ఎవరికి తెలియని మతం గురించి స్టేజ్ మీద మాట్లాడాలి. మరి అంతకుముందు ఆయన ఇంట్లోపల ఆయనకి ఆశ్రయం ఇచ్చిన ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ఇంట్లోపల ఉన్నప్పుడు 2-3 నెలల పాటు జనాలకు ప్రవచనాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అయ్యేవారు. వాళ్ళకి టైం పాస్, వాళ్ళ అన్ని పనులు మానుకుని ఈయన ప్రవచనాలకు వచ్చేవాళ్ళు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, పనులేమీ లేకపోతే అప్పుడు ప్రవచనాలకు వస్తారు. కానీ ఆయన ప్రవచనాలకు అన్ని పనులు మానుకుని పెళ్లిళ్ళు అవి ఇవి అన్ని మానేసుకుని వాళ్ళు ఈయన ప్రవచనాలకు వచ్చేవాళ్ళు. ఈయన స్టేజ్ ఎక్కే లోపలే ఈయన మహానుభావుడుగా గుర్తింపు చెందాడు. ఈయన స్టేజ్ లో వెళ్ళండి నెక్స్ట్ మీరే అంటుంటే పాపం భయపడుతుంటే అప్పుడు బలవంతంగా ఆయనను స్టేజ్ మీదకి పంపించారు. అప్పుడు అమెరికా సోదర సోదరి మనులారా, ఒక్క మాట, కంచు కంఠంతో ఒక్కసారిగా మాట అనగానే పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ అలా ఉండిపోయారు. అక్కడి నుంచి మొదలైంది ఆయన స్పీచ్. అలా చెబుతూ పోతే ఆయనకి ఇచ్చిన సమయం కూడా దాటిపోయారు. ఆయన అలా జనాలు చప్పట్లు కొడుతూ ఉండిపోయారు. అప్పటి వరకు తెలియని ఒక కొత్త కోరాన్ని చూశారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా హిందూ మతం అంటే పూజలు చేసుకోవడము, యజ్ఞాలు చేసుకోవడము, ఇగో మన అడ్డగాడిదలు చేస్తారు కదా పారాయణాలు, ఇలా డాన్సులు చేసుకుంటూ పిచ్చి డాన్సులు, పిచ్చి వేషాలు, ఇవన్నీ హిందూ ధర్మం అనుకునే వాళ్ళు. ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం ఇలాంటివన్నీ ఆయన చెప్తే
షాక్ అయిపోయారు. ఇది కూడా, ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా? మతం అంటే కేవలం ఒక విశ్వాసము అనేటటువంటి భావన ఉండేది అందరి లోపల. విశ్వాసం అంటే ఏంటి? ఇలా జరిగిందంటే జరిగింది అంతే, నమ్మాలి. కానీ దాని వెనకాల లాజిక్, దాని వెనకాల ఇదంతా జరిగింది, ఒక ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఎలా ఉండాలంటే ఏ మతం వాడైనా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, ఇది ఏ మతానికి చెందిందండి? ఎవరైనా చెప్పండి, ఏ మతం అండి అది? క్రిస్టియన్ మతమా? జనరల్ సార్, జనరల్ ఏ మతం కాదు. అవునా? సో చొక్కా వేసుకుంటే నువ్వు బాగుంటావు, ఇది ఏ మతం అండి? ఆకులు కట్టుకొని తిరిగితే నువ్వు బాగుండవు, ఏ మతంకి సంబంధించింది? రక్తం ఉంది, రక్తం అందరిలో ప్రవహిస్తుంది, ఏ మతంకి సంబంధించింది? మనుషులంతకీ కూడా ఒక తలకాయ ఉంటుంది, 2 కండ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. తలకాయ అనేది ఏదైతే ఉంటుందో పెళ్ళయ్యేదాకా మగవాళ్ళు వాడతారు, ఆ తర్వాత వాడరు. ఇది ఏ మతం అండి? అన్ని మతాల్లో ఉంది ఇది. మతం వాడతారు సార్ తలకాయ. సో ఆ విధంగా ఏమవుతుందంటే అన్ని మతాలలో ఉన్నటువంటిది ఒక్కటే, ఏదైతే కామన్ ఉందో అది మాట్లాడాలి. అది ఆయన మాట్లాడగలిగారు అక్కడ. అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీయడమే ఆదిత్య హృదయము. ఈ ఆదిత్య హృదయం ఏం చేస్తుంది? అన్ని రకాల శత్రువులను పోగొడుతుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. అంత గొప్పదయ్యా ఆదిత్య హృదయం అనేది. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆదిత్య హృదయం? బాబు, నువ్వు దేవుళ్ళని ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. ప్రతి రోజు కనిపిస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష దైవాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. సర్వ దేవాత్మకో ఏష తేజస్వి రశ్మి భావన, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అందరినీ సమానంగా చూస్తూ ఆయన అందరు దేవతల యొక్క రూపమైనటువంటి ఈయన దాక్షసుల, దేవతల, దేవాసుర గణాన్ అందరినీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా తన కిరణాల ద్వారా జ్యోతిని వెలిగిస్తున్నాడు. హిందూ ధర్మం చెప్పేది 3-4 పాయింట్లు కనీసం గుర్తుంచుకోండి. హిందూ ఎవరు అని అంటే, అందరూ రాసుకోండి కావాలంటే, హిందూ ఎవరు అన్న, హిందూ ఏం చేయాలి అన్న ఒక 3-4 విషయాలు తెలుసుకుంటే చాలు. ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం. హిందూ అంటే ఏంటంటే, సార్ పొద్దున లేస్తా సార్, పూజ చేస్తా సార్ కాశీకి వెళ్ళాను సార్, అక్కడ ఉన్నాను సార్, తల్లి కడుపులో 9 నెలలు, నేను కూడా అక్కడ 9 నెలలు. ఏం చేసావు 9 నెలల్లో? బ్రెయిన్ వాడావా? వాడలేదు. మరి దేవుడు మనుషులకు పశువులకి బ్రెయిన్ ఇచ్చాడు, మనుషులకు ఇచ్చాడు, పశువులకు ఇవ్వలేదు. మరి నువ్వు వాడకుండా ఏం చేసావు కాశీ లోపల 9 నెలల పాటు? సార్ మంచిగా స్నానం చేసేసేసి బాగా అక్కడ దైవ దర్శనం చేసుకుని వచ్చేసి కూర్చున్నాను సార్. ఏముంది అది? రొటీన్ గా చేసే పనికి విలువ ఉండదు. ఒక వ్యక్తి రాళ్ళు కొడుతున్నాడు, ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఎవరికి ఎక్కువ పైసలు వస్తాయండి? రాళ్ళు కొడితే ఎన్ని ఎక్కువ రాళ్ళు కొడితే అంత, ఎండ లోపల ఎన్ని ఎక్కువ రాళ్ళు కొడితే అంత డబ్బు వస్తుంది, అంతేనా? చేసిన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే తెలివి ఉపయోగించాలి. ఇప్పుడు మనం మీకు చెప్పాను, అదేం సినిమా? డైనోసార్ సినిమా. ఆ డైనోసార్ సినిమా రాగానే మన మణి మేడం, సుధామోహన్ మేడం వీళ్ళందరూ సినిమాకి వెళ్ళారు, రజనీ గారు వీళ్ళందరూ సినిమాకి వెళ్ళారు. వెళ్ళగానే డైనోసార్స్ ఇలా లేచేసి వచ్చేస్తున్నాయి. లాస్ట్ లోపల టీరెక్స్ ఉంది కదా, ఆ టీరెక్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు భయపడిపోతున్నారు. నాలంటోడు ఎవడో చెప్పాడు, మేడం భయపడుతున్నారు ఏంటి, అవి ఇది సినిమానే కదా, ఎందుకు భయపడుతున్నారు అని. అప్పుడు మణి మేడం అంటున్నారు, సార్ సినిమా అని మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ జంగ్లీ జానవర్స్ కి ఏం తెలుసు సార్? సో ఆ విధంగా మనకేమైపోతుంది, బేసికల్ గా మనము ఆలోచించడానికి ఇష్టపడడం లేదు జీవితంలో. ఆలోచించినప్పుడు ఏమైపోతుంది అంటే, ఆలోచించినప్పుడు మనం ఎదగడం ఆగిపోతుంది. ఆలోచన అంటే ఇవాళ మీరు కూర్చుని A+B² నుంచి స్టార్ట్ చేసి హైయెస్ట్ లెమ్మాస్ దాకా నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్ అని కాదు. ఇక్కడ ఏమిటంటే ఆలోచించడం ఏంటంటే, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ బంధుత్వాలు శాశ్వతమా, ఇక్కడ ఉన్నటువంటి చుట్టరికాలు శాశ్వతమా, నా శరీరం శాశ్వతమా, నా మనస్సు శాశ్వతమా, ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనటువంటి భగవంతుని నేను ఎలా చేరాలి? నేను వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఎవరో ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్ లో, 50 నుంచి 60, 57 నుంచి మెల్లమెల్లగా ఏమైపోతుందంటే రిటైర్ అయిపోతారు జనాలు. రిటైర్ అయిన తర్వాత నేను ఫలానా కంపెనీలో AGM గా పనిచేశాను, ఫలానా కంపెనీకి డైరెక్టర్ గా పనిచేశాను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఒక 5-6 ఏళ్ల పాటు కొంతమంది వెనకాల తిరుగుతారు. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా జనాలు తగ్గిపోతూ ఉంటారు.
ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు 63 నుంచి 70 వరకు వాళ్ళు మాట్లాడే మాటలు ఎవరు పెద్దగా పట్టించుకోడు. సరే సరే అంటారు, వెళ్ళిపోతారు. 70 ఏళ్ల తర్వాత నీ దగ్గర కూర్చోడానికి భయపడతారు. అరే వాడు సుత్తేస్తాడు రా ముసలోడు అని చెప్పేసి. నిన్నెవరో చాలా చక్కటి మెసేజ్ పంపించారు మాకు RSS గ్రూప్ లో, అది అందరి గ్రూప్లలో వచ్చి ఉంటుంది. సో అది నిజం. ఆ తర్వాత మన యొక్క అవసరము ఎవ్వరికీ ఉండదు, ఇంట్లో వాళ్ళకు కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు కూడా మనం వెళ్ళిపోతే బాగుండు అనేటటువంటి స్టేజ్కి వస్తారు. ఒకవేళ మనం ఆరోగ్యం లేదు, బాగాలేదు, 70 ఏళ్ళ తర్వాత నానా కష్టాలు పడుతున్నాం, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అయినా అని అనుకుంటారు అందరూ. ఈయన వల్ల నేను పనులన్నీ మానేసుకుంటున్నాను అనేటటువంటి భావన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను శరీరాన్ని కాదు అని గుర్తించాలి, మనలో ఉన్నటువంటి శత్రువులను జయించాలి, మనలో ఉన్నటువంటి మోహము అనేటటువంటి పెద్ద శత్రువుని జయించాలి. ఆ మోహం పోతే మనకు వచ్చినట్టే. అటువంటి వాళ్ళందరినీ కూడా పోగొడతాడు ఈయననే సర్వ సంపదలు ఇచ్చేటటువంటి వాడు, ఈయననే సర్వ పితృదేవతలు, వసుదేవతలు, సాధించేటటువంటి ఉపయోగపడేటటువంటి దేవతలు. అలాంటి మహానుభావుడైనటువంటి ఈయనని గుర్తించుకో. ఈయనను గనక గుర్తించుకున్నట్లయితే ఇక నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదయ్యా, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 11, 12 శ్లోకాల లోపల ఆయన యొక్క అద్భుత రూపాలు. నువ్వేమనుకుంటున్నావు ఈ సూర్యుడు అంటే? సూర్యుడు అనేవాడు ఉత్తగా అలా కాదు, 7 గుర్రాల మీద వెళ్తున్నాడు. చక్కటి రంగులలో ఉన్నటువంటి గుర్రాలవి, ఆ 7 ఛందస్సులతోటి. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తి మరీచిమా తిమిరోన్మథన శంభు త్వష్టా మార్తాండ అంశుమాన్. ఇన్ని రకాల రూపాలలో ఉన్నాడు. అంతకుముందు ఏంటి, నీకు తెలిసినటువంటి దేవతలందరూ ఈయనే అని చెప్పేసి మనము 10వ శ్లోకం వరకు తెలుసుకున్నాం, అవునా? సర్వదేవాత్మకో హేష నుంచి 10వ శ్లోకం వరకు మనం ఏం తెలుసుకున్నామంటే అందరు దేవతలు ఈయననే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు, స్కందుడు అన్ని కూడా ఈయననే అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈయనని డిఫరెంట్ రూపాలలో మనం చూసుకుంటున్నాం. గత వారం కొన్ని చెప్పుకున్నాం. ఇందులో హరి అశ్వహ, హరిత అశ్వహ అంటే ఏంటి? ఇక్కడ గ్రీన్ కలర్ గుర్రాలు ఉన్నాయి అని చెప్పేసి మనం డైరెక్ట్ మీనింగ్ గా తెలుసుకున్నాం. దాని యొక్క డీప్ మీనింగ్ ఇవాళ తెలుసుకుంటాం. అంటే హరి అంటే ఇంకొక మీనింగ్ కూడా మనం ఏమనుకున్నాం, బ్లాక్ కలర్ అని కూడా తెలుసుకున్నాం, నల్లటి రంగు అని కూడా తెలుసుకున్నాం మనం. సో నల్ల రంగు ఎందుకంటే హరి యొక్క కలర్ నల్ల రంగు. నల్ల రంగు అంటే ఏంటి? ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి రంగు అని. సో ఇదంతా కూడా వ్యాపించాడు. ఎంత వేగంగా వెళ్ళగలుగుతున్నాడు అనేది కూడా ఈ గుర్రాలు అంటే ఏంటి? వ్యాప్తి చెందే తత్వంని అశ్వము అంటారు. దాన్ని వ్యాసుకుడు రచించినటువంటి నిరుక్తం ప్రకారం ఏంటంటే అశ్వము అనేది ఏదైతే ఉందో అది అశో వ్యాప్త అంటే వ్యాప్తి చెందేటటువంటిది. సో కాబట్టి అలాగా సర్వత్రా కూడా వేగంగా పయనించేటటువంటి కిరణాలు. మన హిందూ ధర్మం లోపల మనం తెలుసుకోవాల్సినటువంటి వాటి లోపల ఇదొకటి ముఖ్యమైనటువంటిది. మొదటి ఏంటి? హిందూ అంటే ఎవరు? ధర్మార్థ కామ మోక్షాలు సాధించే ప్రతి ఒక్కరు హిందువే. నంబర్ 1 అయిపోయింది. హిందూ అంటే ఎవడు? తనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించేవాడు. రెండోది. మూడో పాయింట్ ఏంటి? మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా, ఏ దేశ సేవ చేసినా, ఏ భక్తి పూర్వకంగా భగవంతుడిని పూజించినా, ఒక ప్రతి మంచి పని ఇవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? మన లోపల అజ్ఞానమును పోగొడతాయి. అజ్ఞానమును పోగొట్టడమే హిందూ ధర్మము. అజ్ఞానమును పోగొడితే ఏమవుతుంది? మనలో ఉన్న దైవత్వం కనిపిస్తుంది. సో మనలో ఉన్న దైవత్వం కనిపించాలి, మనలో ఉన్న అజ్ఞానం పోగొట్టాలి, ధర్మార్థ కామ మోక్షాలని చక్కగా పాటించాలి. వీడు హిందువు. హిందువు అంటే ఎవరు అంటే ఈ 3 పాయింట్లు చెప్తే సరిపోతుంది. ఎందుకని? ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానం పోతే తప్ప మనలో ఉన్నటువంటి దైవత్వం తెలియదు మనకు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మన శరీరంలో మార్పు వస్తుంది. ఇంత టోన్ అయింది నా బాడీ. ఎలా తెలుస్తుంది అప్పుడు? అంటే నీ లోపల ఉన్నటువంటిదే అది. అన్ని రోజుల పాటు నీ లోపల లేక కాదు, నీ లోపల ఉన్నటువంటిదే. నీ లోపల బద్ధకం, తమస్సు పోయినప్పుడు, ఆ తిమిరము గనక నీ లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు మన శక్తిని మనం గుర్తించగలుగుతాము. కాబట్టి మనలోనే ఉంది శక్తి, ఇంకెక్కడా లేదు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని వివేకానందుడు ప్రతి చోట, ఆ తర్వాత ఆయన ఎన్ని దేశాలకు వెళ్ళాడు, ఎన్ని దేశాల చుట్టూ తిరిగాడు. ప్రతి దేశంలో కూడా ఆయనని అలా ఘనంగా స్వాగతించడమే. మన ఇండియాలో మాత్రం ఆయనకి ఎగెనిస్ట్ గా పేపర్ల లోపల తప్పు మాటలు రాయడము, ఆయనంటే శత్రుత్వం ఉన్న వాళ్ళు, ఆయన గురించి కూడా చెడ్డగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన గురించి కూడా చెడ్డవా. అప్పుడు ఆయన అన్నాడు, కాదయ్యా బాబు, ఇక చూసుకోవాలంటే న్యూస్ పేపర్ కటింగ్స్ అని. పాపం ఆయన అక్కడ పడ్డ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా పంపించి ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చేది. తన మీద తనకు సంజాయిషి కూడా పాపం చెప్పుకోవాల్సి వచ్చేది.
అంతగా హిందూ ధర్మ ప్రచారం చేశారు. గురువు గారు ఏమన్నారు? తప్పదు, నువ్వు హిందూ ధర్మానికి నువ్వు సహాయం చేసి తీరవలసిందే. ఒక వివేకానందుడు లేకపోయినా, ఒక పరమహంస యోగానంద లేకపోయినా, వీరందరూ హిందూ ధర్మాన్ని ఎన్ని తీరాలకు తీసుకెళ్లారు ఒకసారి ఆలోచించండి. దూర తీరాలకు తీసుకెళ్లారు. మనమేమో సముద్రం దాటితే నేను అసలు బ్రాహ్మణనే కాదు, సముద్రం దాటితే అయిపోయింది నేను తప్పు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు పెద్ద పెద్ద ప్రవచనకర్తల పేర్లలో. ఆ రోజుల్లో సముద్రాలన్నీ దాటి ధర్మాన్ని అక్కడికి తీసుకెళ్లి నిలబెట్టారు. ఇప్పుడు మీరు తీసుకెళ్లినట్టయితే నార్త్ అమెరికాలో ఉన్నంత హిందూ దైవ పైన నమ్మకము మన ఇండియాలో లేదు. అంత నమ్మకం మన దగ్గర అన్ని టెంపుల్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నదంతా ఇక్కడే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది. కానీ అసలైన భక్తులు, అసలు ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు అక్కడ ఉన్నారు, వేదాలు నేర్చుకునే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ప్రవచనాలు వినే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. లక్షల కొద్ది ఖర్చు పెడతారు అక్కడ ఒక ఆలయం కడితే ఇట్లా మనలాగా 5,000 10,000 వేస్తే సరిపోదు. 5,000 అంటే $50 $60 అది సరిపోదు. వందల కొద్ది డాలర్లు, వేల కొద్ది డాలర్లు పెడితే గాని నీకు టెంపుల్స్ తయారవవు అక్కడ. అంత కష్టపడి మన సంప్రదాయాన్ని అక్కడ నిలబెడుతున్నారు వాళ్ళు. మన భారతదేశ స్వాతంత్ర చరిత్ర లోపల కూడా ఎంతో మంది విదేశాల నుంచి మన దేశాన్ని కాపాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే వారే మనకు మూలము. మన దేశం, మన ధర్మాన్ని, మన దేశాన్ని రావట్లేదా? క్లియర్ గా రావట్లేదా? వస్తుంది సార్. ఒక మాట సార్, ఇండోనేషియాలో మన ఈరోజు గరగపాటి విన్నాం. ఇండోనేషియా మన ధర్మం పాటిస్తారు ముస్లింస్ అని చెప్తారు. అవును. సో కాబట్టి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో, హిందూ ధర్మాన్ని మనము నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటిది తప్పు. సో ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంది? మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. 7 గుర్రాలని వాహనంగా కలిగి ఉన్నటువంటి వాడు సప్తి. సప్తి అంటే గుర్రము, సప్త అంటే 7 గుర్రాలను కలిగినటువంటి వాడు. తన శరీరానికి ఆభరణాలని మరీచిమానని చెప్పి గత వారం తెలుసుకున్నాం. మరీచిమాన్ అంటే కిరణాలే ఆయన ఆభరణాలు. ఇంకా వేరే ఎక్కడో లేవు ఆభరణాలు. ఆయన కిరణాల రూపంలోనే ఉన్నాడు. ఎందుకు? బికాజ్ ఆయన సహస్ర అర్చిహి. అర్చిహి అంటే కిరణాలు. ఎందుకు కిరణాలు, వెలుతురు ఇవే ఎందుకు కనిపిస్తాయండి మనకు? హిందూ ధర్మం మొత్తంలో మీరు ఇవి కాక ఇంకేమన్నా విన్నారా? ఎప్పుడు తెలుసుకున్నా కూడా కిరణాలు, వెలుతురు, తర్వాత హిరణ్యము, ఇలాంటి మాటలే ఎక్కువ విన్నాం. ఎందుకంటారు ఎవరన్నా చెప్పండి? హిందూ ధర్మంలో ఉన్న ప్రతి పుస్తకంలో ప్రతీకం సార్, అవన్నీ జ్ఞానానికి ప్రతీకం. రైజింగ్ జ్ఞానానికి ప్రతీకం. కరెక్ట్, జ్ఞానానికి ప్రతీక. ఇవన్నీ కూడా జ్ఞానము. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానం తెచ్చుకో. అసతోమ సద్గమయ. అసత్తు నుంచి, అసత్యమైనటువంటి మాటల నుంచి సత్యం తెలుసుకో. ఈ రోజుకు కూడా చాలా మంది మంచి వాళ్ళు పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఈ రోజు నుంచి రిటైర్ అయిపోయాము, ఇంకా దేవుడి చింతనలో ఉందామంటారు. అని మరి ఎలా తెలుస్తుంది? ఎవడో ఒకటి గ్రూప్ ఉంటుంది, రండి మాది ఫలానా గ్రూప్ ఉంది అని చెప్పేసి ఆ గ్రూప్ లోపల జాయిన్ చేస్తారు. ఆ గ్రూప్ లోపల ఏం చేస్తారు? వాళ్ళు అందరూ కలుస్తారు, చక్కగా అక్కడ పార్టీలు చేసుకుంటారు, అన్నాలు తింటారు, బాగా అన్నాలు తింటారు. ఒకడు అంటాడు, కాదు మనం ఒక పని చేద్దాము, మనం విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు చదువుకోవడానికి పెట్టుకుందామంట. సరే అని వస్తారు గుంపులు. మరి వచ్చిన తర్వాత అందరికి ప్రసాదాలు పెట్టాలి, ఇల్లంతా డెకరేట్ చేయాలి, మళ్ళీ ఒక 4 వస్తారా కాస్త సహాయానికి అంటారు. మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇంకోటి అంటాడు, ప్రసాదం ఏం బాగుంటుంది చెప్పు, భోజనాలు తిందామంటారు. భోజనాలు అనేసరికి మళ్ళీ బయట నుంచి తెప్పించాలి. ఇలా తెప్పిస్తూ వీటి లోపలే నిమగ్నం అయిపోతూ దైవ సేవ అనుకుంటూ పేట్కి పూజ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పొట్ట కోసం పూజ చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు చెడ్డవాళ్ళ కాదు, తెలియకపోవడము. వీళ్ళలో ఒక్కరు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు పారాయణాలు చేసే వాళ్ళు వీళ్ళు ఏమన్నా చెడ్డవాళ్ళ? కాదు. కానీ ఇదే లోకము అని చెప్పి వాళ్ళు అనుకోవడము, వాళ్ళ అసత్యం వైపే ఉన్నారు వాళ్ళు. రండి పారాయణం చేద్దాం, ఒక ఊర్లో చేసాం కదా ఇంకో ఊర్లో చేద్దాం, ఇంకో ఊర్లో చేసాం కదా 3వ ఊర్లో చేద్దాం. మన స్టూడెంట్స్ కూడా వెళ్తారు అలాంటి పారాయణాలకి. గమ్మత్ ఏంటంటే ఇవి ఇంకా కూడా ఏదో జరుగుతుంది అనే నమ్మకంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అసత్యం వైపే వెళ్ళాలనిపిస్తుంది, ఎంత కాదన్నా కూడా అసత్యం వైపే వెళ్ళాలనిపిస్తుంది. అందుకే అసతోమ సద్గమయ, అసత్యం నుంచి నన్ను సత్యానికి తీసుకెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి నన్ను జ్యోతి వైపుకు తీసుకెళ్ళు. మృత్యోర్మ అమృతంగమయ. ఇది కనుక జరిగిందంటే నేను అమరుడనైపోతాను. మృత్యు అనేది ఇంకా నాకుండదు, అమృతం అయిపోతుంది. అమృతము అంటే మరణము లేనటువంటిది, అందులోకి నేను వెళ్ళగలుగుతాను. హిందూ ధర్మం మొత్తం చెప్పేది ఇదే. అందుకే సూర్యుడు అనేటటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఆదిత్య హృదయం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరవలసిందే, ప్రతి రోజు కూడా చేసి తీరవలసిందే. మిగతా ఏవి చేసినా చేయకపోయినప్పటికీ కూడా
తిమిరోన్మథన. తిమిరము అంటే మనకు తెలుసు, తిమిరము అంటే అంధకారము, మథనము అంటే మథనం, సాగర మథనం లాగా తిమిరాన్ని పోగొట్టేవాడు, చింత అనే దాన్ని. ఇక్కడ ఇప్పుడు ఈయనకు ఉంది, రాముడికి ఇక్కడ చింత ఉంది, ఆ చింతని పోగొడుతున్నాడు. చింత వచ్చినప్పుడు ఏమవుతుంది, అంధకారంలో ఉంటాం. అంధకారంలో ఉన్నప్పుడు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం మనం. జీవితం లోపల ఇది అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటిదే. ఎప్పుడైతే మనం అంధకారంలో ఉంటామో, ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉంటామో, తప్పు డెసిషన్స్ తీసుకుని తద్వారా మనము బాధపడడమే కాకుండా ఇంకా 10 మందిని కూడా బాధ పెడుతూ ఉంటాము. కాబట్టి సూర్యుడు ఎవరు, తిమిరాన్ని పోగొట్టేటటువంటి వాడు. కాబట్టి సూర్యుడు వెలుతురు లోపల నిలబడు, నీకు సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి తెలుస్తుంది. ఆ శక్తి మరెక్కడో లేదు, నాలోనే ఉంది అని మెల్లమెల్లగా తెలుస్తుంది. ముందు భగవంతుని నమ్మడం అనేటటువంటిది నేర్చుకోవాలి. సార్ మేము నమ్ముతున్నాం సార్, అందుకే పారాయణ చేస్తున్నాము. పారాయణ చేస్తే చాలా మంచిదిట. ఎన్ని పారాయణలు చేస్తారు? వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పారాయణలు, 50లు 100లు. తర్వాత వీళ్ళందరూ కలిసి గుంపులు గుంపులుగా తయారయ్యి శతగలార్చన, సహస్రగలార్చన, కోటిగలార్చన, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, హంగు ఆర్భాటాలు మిగిలిపోతున్నాయి. భగవంతుడికి ఏదైతే హృదయాన్ని అర్పించాలో దాన్ని అర్పించలేకపోతున్నాము. మనసు ఏదైతే ఆలోచించి భగవంతుడిని తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోతున్నాము. ఆలోచన ద్వారా ఏదైతే మనలోంచి దైవత్వం రావాలో ఆ దైవత్వం రాకుండా అయిపోతుంది. కాబట్టి ఎవరు మరి ఈయనను గనక గుర్తిస్తే, తిమిరాన్ని గనక మనం పోగొట్టుకుంటే, శంభు సుఖాన్ని కలిగించేవాడు, మంగళమును కలిగించేవాడు, శివస్వరూపుడు. నువ్వు ఎప్పుడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటావో అదే మంగళకరం నీకు. సో భగవంతుని ఎన్ని రూపాలలో చూపిస్తున్నాడు ఇక్కడ, శంభు అనేటటువంటి రూపాలలో చూపిస్తున్నాడు. గుర్రాలని తీసుకెళ్తున్నాడు అనే విషయం, గుర్రాల మీద 7 గుర్రాలు. 7 గుర్రాలు అంటే 7 లోకాలు. 7 లోకాలు అంటే ఏంటి, నీ బొడ్డు నుంచి పై వరకు ఉన్నటువంటి 7 చక్రాలు. ఆ 7 చక్రాలు అందులోపల మన ప్రయాణం ఇలా కొనసాగుతుంది. జ్ఞానం అనేటటువంటి ప్రయాణం కొనసాగుతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు. ఈ చక్రాలలో మన ప్రయాణం కలుగుతుంది. ఇదే వేల కొద్ది కిరణాలు కలిగి ఉన్నాయి. శరీరం అంతా కూడా కిరణాలు వ్యాపించి ఉన్నాయి. ఇంతకు ముందటి శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? ఇంతకు ముందటి శ్లోకం లోపల దీన్నే మనము ఎంత బాగా తెలుసుకున్నాము. దీన్ని మనము పారాయణం చేసుకునే శ్లోకంగా కూడా చెప్పుకున్నాం. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఈ శ్లోకము ఒక మనిషి యొక్క జీవితంలో గురువు రాకముందు ఎలా ఉన్నాడు, గురువు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం 2 వారాల పాటు చెప్పుకున్నాము. మెల్లమెల్లగా ముందు ఒకడు ప్రేరేపించాడు, తర్వాత స్పష్టతనిచ్చాడు, తర్వాత భగవంతుడిని మనకు కనిపించాడు, మన సాధనని నిలిపేలాగా చేశాడు. ఆ తర్వాత మన లోపల ఒక శక్తి బీజం ప్రారంభమైంది, అది అలా పెరుగుతూ ఉంది. చివరికి దివా అంటే డే టైం కనిపించింది, అంటే మన లోపల ఉన్నటువంటి ఆ వెలుతురు కనిపించింది. ఒక ఏమి తెలియని అజ్ఞానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒకరు ప్రేరేపించారు, సాధన ఎలా చేయాలో నేర్పించారు. ఆ సాధన తెలిసిన తర్వాత వాడికి స్పష్టత. దీన్ని మనం ఎలా తెలుసుకున్నాము, అంతకుముందు తెలుసుకున్న ఉదాహరణలో ఒకడు ఏమనుకుంటాడు, నా పిల్లాడికి డాక్టర్ చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు దాన్ని ప్రేరేపిస్తాడు పక్కవాడు, నువ్వు చెయ్యి మంచిది, నీ కూతురికి డాక్టర్ చేయించు అని. అది ప్రేరేపించడం సవిత. పక్కవాడు వచ్చేసి నీకు చెప్తా నాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది సూర్య, స్పష్టత రావడము. ఖగహ, అప్పుడు నువ్వేం చేసావు, ఇంద్రియాలని నిగ్రహించుకుని చక్కగా అన్ని అపజయాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతావు, పైనుంచి వెళ్తావు. ఖగహ అంటే ఆకాశంలో పైనుంచి వెళ్తావు. గభస్తిమాన్, నీ శరీరం మొత్తం శక్తి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఎవరన్నా వచ్చి నువ్వు చదువుకుంటున్న టైంలో రావయ్య సినిమాకి వెళ్దామంటే లేదు చదువుకోవాలని బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది, అది చేస్తావు. తర్వాత మనలో ఉన్నటువంటి ఆ సువర్ణ సదృశం దాన్ని గుర్తిస్తావు, బంగారు బీజాన్ని గుర్తిస్తావు. గుర్తించిన తర్వాత ఆ రేతస్సు పెరిగి మనకు డే టైం కనిపిస్తుంది, అంటే మనకు సీట్ వస్తుంది. అప్పటి వరకు మనం చేసినవి అయ్యయ్యో ఈ 1 year ఎంత కష్టపడ్డాను, 11 ఏళ్ళు ఎంత వేస్ట్ చేశాను జీవితంలో అని అనిపిస్తుంది. అది మనము అంతకుముందు నేర్చుకున్నటువంటి 10వ శ్లోకము. 10వ శ్లోకంలోనే ఒక వ్యక్తి జీవితంలో వచ్చే మార్పులని మనం చూసాము. అదే విధంగా ఈయన అలాంటి మార్పులు తెచ్చేటటువంటి ఈయన ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాలు, ఎన్ని రూపాలలో మనకు కనిపిస్తున్నాడు, మన లోపల జ్ఞానాన్ని ఎలా పంపిస్తున్నాడు అనేటటువంటి తెలుస్తుంది. సూర్యుడి దగ్గర నిలబడుతూ ఇవన్నీ ఆలోచిస్తే చాలు,
త్వష్ట. త్వష్ట అంటే ప్రజాపతి. ఈయన త్వష్ట ప్రజాపతి. ఈయన మన విశ్వకర్మ లాంటి వాడు అన్నమాట. ఈయన ఏం చేస్తాడు, సూర్యుడు వచ్చిన ప్రతిసారి కూడా రకరకాల రంగులు రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ముందు సూర్యుడు వస్తాడు, ఎర్ర రంగులో ఉంటాడు, ఆరెంజ్ రంగులో ఉంటాడు, తెల్ల రంగులో మారుతాడు, రకరకాల రూపాలు. ఆయన వల్ల ప్రకృతి కూడా రకరకాల రూపాలను సంతరించుకుంటుంది. ప్రకృతికి వచ్చేటటువంటి నీడలు కావచ్చు, సూర్యుడి యొక్క వెలుతురు పడడం వల్ల కావచ్చు, రకరకాల రంగులు రూపాలు. త్వష్ట అంటే ఎవరు, శిల్పి. ఆ శిల్పము ఏ విధంగానైతే వివిధ రూపాలని సృష్టిస్తుందో, సూర్యుడు వెలుతురు కూడా ఈ ప్రపంచంలో అనేక రూపాలను మనకు చూపిస్తుంది. త్వష్ట అంటే శిల్పి. త్వష్ట ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయనలాగా, ఆయన ఎలా అయితే వివిధ రూపాలని కల్పిస్తాడో, త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు కదా సార్? అవును. త్వష్ట అంటే బేసికల్లీ ఇక్కడ విశ్వరూపుడు. ఆ విశ్వరూపుడే మనకు ఈయన ఇంద్రుడితోటి యాగం చేయిస్తాడు. కరెక్ట్, ఇంద్రుడితో. సో ఈ త్వష్ట ప్రజా దేవతలకు గురువుగా అవుతాడు టెంపరీగా. ఎందుకంటే ఆ సమయం లోపల వీళ్ళకి దేవతల గురువు ఉన్నాడు బృహస్పతి. ఎనివే మనం పురాణం ఈయన వచ్చి చేపిస్తాడు. ఆయనని విశ్వరూపుని చంపేస్తారు. చంపేయడంతో ఇంద్రుడు మళ్ళీ అతను వృత్రాసురుడు అవుతాడు. అవి మళ్ళీ ఇంద్రుడిని చంపాలనుకుని ఇంద్రుడి చేతిలోనే వజ్రాయుధంలో దెబ్బతిని చనిపోతాడు ఆ విశ్వరూపుడు. ఎనివే, సో ఇప్పుడు విశ్వరూపుడు దగ్గరికి వద్దు మనం. త్వష్ట ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఈయన శిల్పి, విశ్వకర్మలాగా గొప్ప శిల్పి. తన కుమారుడైనటువంటి విశ్వరూపుడు కూడా చాలా బాగా నేర్పించిన వాడు. ఇక్కడ త్వష్ట అంటే శిల్పకారుడు అని చెప్పి, అంటే సూర్యుడి యొక్క వివిధ రూపాలని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఒక శిల్పిగా చూసుకుంటున్నాం ఆయనని. తర్వాత వచ్చే రెండు అద్భుతమైనటువంటివి. మార్తాండ. ఎక్కడైనా పాడైపోయిన గుడ్డులోంచి జీవం వస్తుందా? ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఏమీ లేనటువంటి దాంట్లోంచి ఇంత పెద్ద సృష్టిని తీసుకొచ్చాడు భగవంతుడు. శూన్యంలోంచి ఏమీ లేనటువంటిది. నిన్న మనము ఆత్మబోధలో తెలుసుకున్నాము, పంచీకరణ టైం లోపల. అంతకుముందు పురుష సూక్తంలో తెలుసుకున్నాము. ఏమీ లేనటువంటి దాంట్లో ఒక్క చైతన్యం తప్ప మరేమీ లేదు. ఒక శూన్యం ఉందంతే. అందులోంచి వస్తువులన్నీ తయారయ్యాయి, జీవం తయారైంది, రకరకాల జాతులు తయారయ్యాయి, సామాజిక వ్యవస్థ కూడా తయారైంది. ఇన్ని తయారయ్యాయి అంటే మార్తాండ అంటే మృతమైనటువంటి అండము నుంచి ఉద్భవించినటువంటి వాడు. అంటే శూన్యం నుంచి ఈ సృష్టి మొత్తాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వాడు అని ఒక అర్థం తీసుకోవచ్చు. తత్వ రూపంలో తర్వాత కొద్దిసేపట్లో తెలుసుకుంటాము. తత్వ రూపంలో దీని అర్థం ఏంటి అంటే చీకటిలోంచి వెలుతురులోకి తీసుకొచ్చేటటువంటి వాడు. ఏమీ లేదు, చీకటి, కళ్ళు పొడుచుకున్నా కూడా కానరాని చీకటి. ఆ టైం లోపల అందులోంచి ఒక్కసారిగా సృష్టి మొత్తాన్ని పొద్దున అవగానే మొత్తం రాత్రి పోయినటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి అన్నమాట. రవి కిరణం కనబడితే తెలియును తేడాలని, నమ్మకు 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 ఈరే నీ. సో ఏ విధంగానైతే మనకు సూర్యుడు రాగానే అన్ని వెళ్ళిపోతాయి. రాత్రి వచ్చినప్పుడే మనకు రకరకాల బాధలు. రాత్రి అనేటటువంటిది మరణంతో సమానం. కానీ ఒక్కసారి సూర్యుడు రాగానే మొత్తం మళ్ళీ పుట్టుకొచ్చింది. సో మృత్యువులోంచి మనకు మరణంలోకి తీసుకొచ్చేటటువంటి వాడేవాడు సూర్యుడు. ఈ అంశుమాన్ అనేది చివరిది. ఈ శ్లోకంలో 11వ శ్లోకంలో ఇది ఒక 1,00,000 సార్లు చెప్పుకున్నాం. కిరణములు కలిగినటువంటి వాడు, నిరంతరము కాంతిని అందించేవాడు అంశుమాన్. ఈ పేరు కూడా మనం చాలా మందికి చూస్తాం. నార్త్ ఇండియాలో, తర్వాత బెంగాల్లో వీళ్ళకి చాలా మందికి ఉంటాయి అంశుమాన్ అని చెప్పేసి. అంశుమాన్ గైక్వాడ్. సో అట్లా అంశుమన్ అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నిరంతరము కాంతిని విరజల్లేటటువంటి రూపంగా పూజించడము. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎవరికి ఎక్కడ డౌట్ ఉన్నా అడగండి. హరిదశ్వ అంటే నల్ల గుర్రాలు కలిగినటువంటి వాడు, లేదా వ్యాపించేటటువంటి వాడు, లేదా సూర్యుడి యొక్క వేగాన్ని గుర్తించేది హరిదశ్వ. సహస్ర అర్చిహి, సహస్రార్చి అంటే వేల కొద్ది అనంతమైనటువంటి కిరణాలను కలిగి ఉన్నటువంటి వాడు. సప్త సప్తిహి 7 గుర్రాలని కలిగి ఉన్నవాడు అనేది డైరెక్ట్ మీనింగ్ అయితే, ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి 7 లోకాలు గాని, మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలకు గాని రూపము అన్నటువంటిది. ఈ 11, 12 శ్లోకాలు ఏవైతే ఉంటాయో ఈయన యొక్క రూపాన్ని వివిధ రూపాలలో భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు మనకు అంతవరకు ఏం తెలుసుకున్నాము. భగవంతుడు అందరు దేవతల రూపం అని చెప్పి 10వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. సర్వదేవాత్మకో హేష అన్నది, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈయన కనిపించే రూపాలని చెప్తున్నాం. 11లో 12లో కూడా ఇవే ఉంటాయి. జస్ట్ గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేది మరీచిమాన్
అంటే కిరణాలను ఆభరణాలుగా ధరించినటువంటి వాడు, చిన్న చిన్న కిరణాలు చిన్న చిన్న రూపాలలో వచ్చేటటువంటి వాడు అని. తిమిరోన్మథన అంటే అంధకారాన్ని మధించేవాడు, చింతని పోగొట్టేవాడు. రాముడిలో ఉన్నటువంటి చింతని నశింపజేసేటటువంటి శక్తి సూర్యుడికి ఉంది. శంభు అంటే శుభాన్ని కలిగించేటటువంటి వాడు, మంగళాన్ని కలిగించేవాడు, శాంతాన్ని కలిగించేటటువంటి వాడు, ఆహ్లాదమైనటువంటి ప్రపంచాన్ని మనకు సృష్టించేవాడు. త్వష్ట రకరకాల శిల్పి ఏ విధంగానైతే రకరకాల శిల్పములను చెక్కుతాడో అలా సూర్యుడు రకరకాల రూపంలో ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తాడు. మార్తాండ మృతమైనటువంటి అండములోంచి జీవం ఎలా అయితే పుట్టదో, కానీ సూర్యుడు మాత్రం మృతమైనటువంటి అండములోంచి సృష్టిని పుట్టించాడు. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి చూపించాడు. ఇది మామూలుగా పాసిబుల్ కాదు, కానీ సూర్యుడి వల్ల ఇదంతా పాసిబుల్ అవుతుంది. మృత అనేది మనం రాత్రిగాను, పగలేదైతే ఉందో అది సృష్టిగాను మనము తీసుకోవచ్చు. చివరికి అంశుమాన్ అంటే నిరంతరము కాంతిని అందించేవాడు, కిరణములను కలిగి ఉన్నటువంటి వాడు. ఇవి డైరెక్ట్ మీనింగ్ అర్థమైతే తత్వంలోకి వెళ్దాం. ఒకసారి డైరెక్ట్ మీనింగ్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మొహమాటం లేకుండా అడగండి, మళ్ళీ కష్టమవుతుంది. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఏ పదం అర్థం అంటే సార్ త్వష్ట అంటే శిల్పి అని అన్నారు. ఫస్ట్ అంటే శిల్పి. ఇంకా ఏదన్నా డైరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు మనము తత్వంలోకి వెళ్తున్నాము. డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడగండి. అంశమాన్ అంటే కిరణాలు కలిగి ఉన్నవాడు. శక్తిమాన్ అంటే ఏంటి? శక్తిని కలిగి ఉన్నవాడు. అంశుమాన్ అంటే ఏంటి? అంశములను కలిగి ఉన్నాడు. అంశు అంటే ఏంటి? మనం ఇందులో తెలుసుకున్నాం. చంద్రాంశు, భాస్కర ద్యుతి, ఇవన్నీ మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. అక్కడ అంశు అని వచ్చినప్పుడు మనము కిరణాలు అన్న విషయాన్ని అక్కడ తెలుసుకున్నాము. అంశు అంటే కిరణములు, విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. అది తిమిరోన్మథ చెప్పండి సార్. తిమిరం అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. తిమిరము అంటే అంధకారమే. మథనము అంటే దాన్ని మధించేవాడు, గ్రైండింగ్ చేసేసేవాడు. గ్రైండింగ్ చేయడం, మేధో మథనం, మేధస్సును మథనం చేయడం, సాగరాన్ని మథనం చేయడం. అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇంకా సిగ్గుపడకుండా అడగాలండి. ఇంకా మీరు అడగట్లేదు అంటే మీరు ఆల్రెడీ అయిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయారని అర్థము. లేదా నేను చాలా బాగా చెప్తున్నచ్చు కూడా ఉండొచ్చు. సప్తి అంటే 7 గుర్రాలు కాకుండా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సప్తి అంటే ఇక్కడ 7 రంగులు అని చెప్పి చెప్పుకోవచ్చు. 7 లోకాలలో వ్యాపించి ఉన్నవాడు అని చెప్పొచ్చు. మన లోపల 7 చక్రాలలో ఉన్నటువంటి వాడు. తర్వాత మనకు విబ్జిఆర్ అని రంగులు వస్తాయి కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని ఏవైతే 7 రంగులు వస్తాయో ఆ 7 రంగులకు ప్రతీక అని కూడా చెప్పవచ్చు. కానీ అసలు మీనింగ్ ఏంటంటే సప్తి అంటే 7 గుర్రాలు అని. డైరెక్ట్ మీనింగ్ 7 గుర్రాలు. అయితే 7 గుర్రాలు ఉంటాయా? నిజంగా సూర్యుడికి ఉండవు. ఆ 7 గుర్రాలు ఏంటి చెప్పండి? 7 ఛందస్సులు చెప్పండి. యు తెలంగాణ యు తెలంగాణ, ఏ బీజేపీ, యు తెలంగాణ, ఏ బీజేపీ చెప్పండి. యు తెలంగాణ, ఏ బీజేపీ. యు ఉష్ణిక్, త్రిష్టుపు గాయత్రి, ఉష్ణిక్. ఏ బీజేపీ. ఏ అంటే అనుష్టుప్, బి అంటే బృహతి, జే జగతి, పి అంటే పంక్తి. వెరీ గుడ్. ఈ 7 రకాల ఛందస్సులని ఏమంటారు? వైదిక ఛందస్సు అంటారు. చెప్పండి ఏమంటారు? వైదిక ఛందస్సు. ఈ వైదిక ఛందస్సు మాత్రమే వేదవ్యాసుడు గాని ఇంకెవరైనా గాని, నేను కనిపిస్తున్నానా? సో ఈ 7 ఛందస్సులు మాత్రమే మనం వైదిక ఛందస్సు అంటాము. ఇవి మాత్రమే మనం ఉపయోగించాలి. ఇది మిగతా ఛందస్సులన్నీ ఇప్పుడు నారాయణీయం లోపల బోలెడని ఛందస్సులు ఉంటాయి. దాన్ని ఏమంటారు? లౌకిక ఛందస్సు అంటారు. ఏమంటారు? లౌకిక ఛందస్సు. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 అక్షరాల వరకు ఉన్నటువంటి ఛందస్సును ఏమంటారు? శిఖరిణి ఎంత అండి? ఇవాళ హరిత మేడం, హరిత వారు జాయిన్ అయ్యారా? ఆవిడ
శిఖరిణి 19 సార్ అనుకుంటా. ఒక్క నిమిషం. హరిత ఇవాళ శిఖరిని ఇది పంపించారు. ఎన్ని అక్షరాలు? అవును, నేను అదే కౌంట్ చేయాలి, ఫోటో పెట్టాను కానీ 17 అక్షరాలు. అలాగే మనకు ఓ బాలా మసజేస తతగా శార్దూలా అన్నారా? అది శార్దూలము. శార్దూలము, మత్తేభము, శార్దూలము ఇవన్నీ కూడా మీకు ఈ పెద్ద పెద్దవి అన్నమాట. మీకు బాగా పెద్దవి. చిన్నవైతే మంచిగా మనకి ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి ఇవన్నీ చిన్న చిన్నవి. తర్వాత గ్రాడ్యువల్ గా మనకు పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందులోపల నారాయణ భట్టాద్రి ఎన్ని రకాల ఛందస్సులు వాడాడు తెలుసా? రకరకాల ఛందస్సు. అదంతా కూడా దాన్ని ఏమంటారు? లౌకిక ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సు. ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న జవాబు చెప్పాలి అందరూ. అనుష్ఠుప్ ఛందస్సు, లౌకిక ఛందస్సు, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో సార్. మరి ఏం ఛందస్సు అది? వైదిక ఛందస్సు. వైదిక ఛందస్సు. వైదిక ఛందస్సు 26 రకాలు. కరెక్టా తప్ప? తప్పు. ఎన్ని రకాలు? 7. ఆ ఏడింటిని ఏమంటాం మనము? సూర్యుడి యొక్క గుర్రాలు. వెరీ గుడ్. సో శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది అంటే ఇది ఆశ్చర్యం. ఇది ఎట్లాంటిదంటే శ్రీనివాస స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది అంటే ఏంటంటే ఎవరెస్ట్ నేను 10 సార్లు ఎక్కి దిగినట్టు లెక్క. అవునా కదా? ఎస్ ఆర్ నో? అలా ఒప్పుకోవద్దు మీరు. ఆర్గ్యూ చేయాలి. నాకు ఆర్గ్యూ చేస్తే సంతోషం, ఒప్పుకుంటే నాకు సంతోషం అనిపించదు. ఎనీవే, సో అందుకని ఒప్పుకుంటున్నాను సార్. కాదు సార్, ఒప్పుకోకుండా మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే మాకు ఆన్సర్ రాకపోతే అప్పుడు మేము తప్పైపోతాం కదా సార్. అంతే అంటారా? ఈయన మన వేణుగోపాల్ గారు ఇంద్రధనుస్సు అన్నారు. అది కూడా కరెక్టే. ఎందుకంటే 7 రంగులు అందులో ఉంటాయి. విబ్జిఆర్ అనేటటువంటి రంగులు కూడా ఉంటాయి. అదే విధంగా 7 రకాల లోకాలు కూడా ఉంటాయి. అవునా? ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనము దీన్ని కొద్దిగా డీప్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరిదశ్వహ అంటే కదిలే శక్తి. రాసుకోండి. హరిదశ్వహ అంటే కదిలే శక్తి. మనం దీన్ని గమనము అని చెప్పేసి తెలుసుకున్నాము మొదట్లో డైరెక్ట్ మీనింగ్ చెప్పినప్పుడు. అవునా కదా? డైరెక్ట్ మీనింగ్ చెప్పినప్పుడు ఏమనుకున్నాం మనము? హరిదశ్వహ అంటే నల్ల గుర్రాలు, నీలము, వ్యాప్తి చెందటం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏమని రాసుకుంటారంటే గమన శక్తి అని చెప్పి రాసుకోండి. కదిలే శక్తి. చైతన్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా స్తబ్దుగా ఉండదు. స్తబ్దుగా ఉంటే దాన్ని చైతన్యం మనము. చైతన్యం అనేటటువంటిది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. జ్ఞాన ప్రవాహం లోపల పొంగుతూ ఉంటుంది. అందుకే జ్ఞాన ప్రవాహం వచ్చినప్పుడు లలితా సహస్రనామంలో ఏం తెలుసుకున్నాము? ఇక్కడ పైనుంచి అమృతం ఇలా కిందికి పొంగుతుంది అని తెలుసుకున్నాము. ఎప్పుడైతే నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నిజమైన సత్యం తెలుసుకుంటామో ఆ నిజమైన సత్యం తెలుసుకున్న రోజు ఆనందమే ఆనందం. మీరు ఏ పని చేసినా కూడా తత్వాన్ని గుర్తించగలుగుతారు. ఇందాక చెప్పినట్టుగా కారు వచ్చేదాకా ప్రాబ్లము, కానీ కారు వచ్చిన తర్వాత పాటలు వింటూ, పక్క వాళ్ళతో మాట్లాడుతూ, మొబైల్లో మాట్లాడుకుంటూ ఆటోమేటిక్ గా మిగతావన్నీ జరిగిపోతూ ఉంటాయి. చైతన్యము అంతే. సో చైతన్యం అనేటటువంటిది కదిలేది, మన అనుభవాల ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. అదే విధంగా ధ్యానం లోపల మొదట మనకి ఏమనిపిస్తుంది? కొద్దిగా స్థిరత్వం కోసం అలవాటు చేసుకుంటాం. ఇందులో ధ్యానము మనం కొన్ని నేర్పించాము, ఇంకా చాలా నేర్పించేది ఉంది. నేను అన్నట్టుగా ఒకసారి హిమాలయాస్ కి తీసుకెళ్తాను అన్నాను కదా. ఆ హిమాలయాస్ కి తీసుకెళ్లిన పరిణతి మీకు వచ్చినాక అప్పుడు మనం అక్కడ నేర్పిస్తాం మిగతా భాగము. ఏమొస్తుంది ధ్యానం లోపల? వీటి లోపల మంచి శక్తి వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ఏమవుతారు? బాధపడతారు. 4 రోజులు అవ్వగానే భర్త జ్ఞాపకం వస్తాడు. దేవుడు, మహానుభావుడు, మహర్షి నా భర్త, ఆయనని ఎన్ని బాధలు పెట్టాను జీవితంలో. నేను ఒక దెయ్యాన్ని, నేను ఒక రాక్షసుని, నేను పాపిష్టిదాన్ని, నేను ఒక పాపిని అని అందరూ బాధపడి, ఓ దేవుడా అంటే భర్తని అక్కడ అనేది. దేవుడా అంటే ఆ దేవుడు కాదు. ఓ దేవుడా, ప్రత్యక్షంగా కనిపించే ఓ దేవుడా, నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నేను నా పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుంటాను. ఉపమానాలు చెప్పకండి సార్. అవి మేము హిమాలయాలకు వెడితే ఏమనుకుంటారు సార్?
అమ్మయ్య గొడవలు పోయా తీసుకొని వస్తాను సార్. మేడం మా సార్ని తీసుకుని మీరు వెళ్ళినప్పుడు మగవాళ్ళు వాళ్ళ వెళ్తే ఏమనుకుంటారు? డాన్సులు వేస్తారు సార్ మేము వెళ్ళిపోతే అమ్మయ్య వదిలేసాం హాయిగా ఉన్నాం ఇక్కడ అనుకుంటారా? మనం భర్తని అనుకున్నట్టు వాళ్ళు భార్యని అనుకుంటారు. ఎన్ని కష్టాలు పెట్టాను భార్యని, ఇక పోయాక పెట్టాలి అని. వాళ్ళు ఎన్ని రోజులు డాన్స్ చేస్తారు సార్? 4 రోజులు. తర్వాత అయ్యో వండి తిండి పెట్టే వాళ్ళు లేరు అని మీ మీద కంప్లైంట్ బాధపడతారు. ఉంది సార్ మీ మీద మీరు కంప్లైంట్ ఉంది బాధపడతారు. సార్. తిండి పెట్టే వాళ్ళు లేరే, అయ్యో సమయానికి చేసి పెట్టేదే నాకు సార్ మీ మీద కంప్లైంట్ ఉంది సార్. పొద్దున వంట చేసుకుంటూ ఉంటే మీ మాటలు అనుకుంటూ నవ్వుకుంటే మా కోడలు ఏందో వింతగా చూస్తుంది సార్ నన్ను. ఏంది మా అత్త అవుతుంది అని చాలా పెద్ద కంప్లైంట్ ఉంది సార్ మీ మీద. వండర్ఫుల్. సో ఆ విధంగా ఏమవుతుంది, ధ్యానం కూడా ముందు నిశ్శబ్దం కోసం ప్రయత్నం చేస్తాం. నిశ్శబ్దం వచ్చేసింది ఒక్కసారిగా, అలజడిలోంచి నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలోంచి చైతన్య తరంగాలు వెళ్తాయి. ఆ చైతన్య తరంగాలని హరిదశ్వహ అంటారు. ఓకే, రాసుకోండి. హరిదశ్వహ అనగా చైతన్య తరంగములు, చైతన్య తరంగముల యొక్క గమన శక్తి, చైతన్య తరంగముల యొక్క వ్యాప్తి శక్తి. రాసుకున్నారా? చాలా అద్భుతమైన మీనింగ్స్ తెలుసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ సహస్రార్చి అంటే ఏవైనా అనుభవాలు మనకు జీవితంలో. సహస్రార్చి అంటే మనం అనేక కిరణాలు అనుకున్నాం. ఇక్కడ అనేక కిరణాలు అనుకునే బదులుగా అనేక అనుభవాల రూపాలు అంటే ఏంటి? కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అవునా కదా? కొన్నిసార్లు కిరణాలు తెల్ల రంగులో కనిపిస్తాయి, కొన్నాళ్ళు ఎర్ర రంగులో కనిపిస్తాయి, కొన్నాళ్ళు చిన్నగా కనిపిస్తాయి, కొన్నాళ్ళు పెద్దగా కనిపిస్తాయి. అదే విధంగా సహస్రార్చి అనేక రకాల కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ధ్యానం చేస్తున్నప్పుడు తీసుకున్నట్లయితే ఆ ధ్యానం లోపల స్ఫురణగా తరంగాలుగా మన లోపల పొంగుతూ ఉంటుంది. జ్ఞానం అనేది ఒక రోజులో వచ్చేదా? చంద్రుడికి సూర్యుడికి ఏ విధంగానైతే గ్రహణాలు వస్తాయో మనకు కూడా అలా గ్రహణాలు వస్తాయి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ అనుభవాలుగా గుంపులుగా ఒక దగ్గర రాసి పెట్టుకుంటాము. ఆ గుంపులు, ఆ అనుభవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సహస్ర అర్చి, వేల కొద్ది అర్చిస్ అంటే జ్యోతి, వెలుతురు, కిరణాలు అనేది. ఇది రెండిటికి మనము తెలుసుకుందాము. ఇంకొక 2 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తత్వము సప్తసప్తి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నటువంటిదే. చైతన్య స్థాయి ఏదైతే ఉంటుందో 7 స్థాయిలలో ఈ ప్రయాణం జరుగుతుంది. 7 మూలాధారము. ఇప్పుడు ఏమవుతుంది, మనము ఏ మంచి పని చేసినా, ఒక చక్కటి పూజ చేసాం, ఏం చేసాము? చక్కటి పారాయణం, మీకు నచ్చిన పారాయణము గుంపుతో కాకుండా ఇంట్లో కూర్చొని చేసుకున్నారు. చేసుకోగానే ఏమవుతుంది, మూలాధారం దగ్గర ఉన్న పాపాలు, చక్రాలు సూపర్ ఫాస్ట్ గా తిరుగుతుంటాయి. ఇక్కడున్న పాపాలన్నీ శుభ్రమైపోతాయి. మూలాధారం దగ్గర శుభ్రమైన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళారు మీరు, వెళ్ళగానే ఇక్కడ కూడా చక్రం ఇంకా స్పీడ్ గా తిరుగుతుంటది, స్వాదిష్టాన చక్రం. ఇక్కడున్న పాపాలు క్లీన్ అవుతాయి. మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మణిపూరకంకి వచ్చారు, బొడ్డు దగ్గరికి రాగానే అక్కడ ఏమైంది, మీకు బాగా స్పీడ్ గా తిరుగుతుంటుంది చక్రం. అదేం చేస్తుందంటే మీరు వెళ్ళి ఒక దేశ సేవ చేశారు, చేయగానే ఈ చక్రం గిర్రం తిరిగిపోయి ఇక్కడున్న పాపాలు ఎగిరిపోతాయి, క్షణాల్లో ఎగిరిపోతాయి. హృదయం దగ్గరికి వచ్చారు, హృదయం దగ్గరికి రాగానే ఇంకా స్పీడ్ గా తిరుగుతుంటుంది చక్రం. సో ఇలాగ వెళ్తున్నా కొద్దీ మీకు క్లారిటీ అవుతుంది. ఏ పని చేసినా కూడా గుర్తుంచుకోండి, హిందూ ధర్మంలో ఏంటంటే ఏ పని చేసినా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తాం. కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కినా కొద్ది క్లియర్ అనిపిస్తుంటుంది. ఉదాహరణకు కేదార్నాథ్ వెళ్లే వాళ్ళు చూస్తుంటారు, రాంబాడ, పాత ఓల్డ్ రూట్ లో రాంబాడ ఇవన్నీ వెళ్తున్నా కొద్ది దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది. గుర్రం మీద వెళ్తూ ఉంటాం, కనిపిస్తూ ఉంటాడు సూర్యుడు. ఆ సూర్యుడిలోంచి మెల్లగా వెన్నెల, వెండి వెన్నెలన అన్నట్టు అనిపిస్తున్నటువంటి తెల్లటి పర్వతాలు, హిమవత్ పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య లోపల కేదార్నాథ్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెళ్తూ ఉంటాం, ఇంకా క్లియర్ గా దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అసలు ఆలయంలోకి వెళ్లాల్సిన అవసరమే లేదు. కేదార్నాథ్ లో బయట నుంచి చూస్తేనే మహోన్నతమైనటువంటిది. అందులోపల ఉన్నటువంటి వెండి లోకం ఇదేనా, కైలాసం ఇదేనా అని అనిపిస్తుంది. సో కాబట్టి స్థాయి అంటే లెవెల్.
సప్త సప్తి సాధనలో స్థాయి. మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు? తత్వ రూపంలో 11వ శ్లోకానికి తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఆపుకుందాం, ఇంకో 4, 5, 6 ఉన్నాయి, ఆపుకుందాం. వచ్చే వాళ్ళని చెప్పుకుందాం. తత్వం కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ డౌట్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా అడగండి. ముందు తత్వ రూపంలో 3 మనం చెప్పుకున్నాం, అర్థమైనయా అందరికి? సహస్రార్చి చెప్పండి సార్ ఇంకొకసారి. అనుభవాలు. సహస్రార్చి అంటే ఏంటి? అనుభవాలు. కొన్ని చిన్న అనుభవాలు, కొన్ని పెద్ద అనుభవాలు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఈవెన్ పారాయణాలు గుంపులో చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మీరు గుంపులు పట్టించుకోకుండా మీ లోపల మీరు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి పారాయణాలు. అప్పుడు మీ లోపల మీకు తెలుస్తూ ఉంటుంది శక్తి. అదే విధంగా ధ్యానం చేశారనుకోండి, గంట సేపు ధ్యానం చేస్తే అనుభవం లేని వాడికి, ఏమి అంతకుముందు ధ్యానం చేయని వాడికి ఒక 4 సెకండ్ల పాటు ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఎవరికైనా మీరు గంట సేపు కూర్చోండి. ఎట్లా కూర్చోవాలి నేను చెప్పాను. ఇలాంటిది ఒక సోఫా మీద కూర్చోండి, కింద దర్భాసనం కంపల్సరీ వేసుకోండి. వేసుకొని ఇట్లాంటిది అంటే, ఇది సోఫా కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా, ఇలాగ ఒకటి మెడకి సపోర్ట్ కనిపిస్తుందా? ఒకసారి చూడండి, నేను దీన్ని తిప్పాను. మెడ సపోర్ట్ కనిపిస్తున్నదా మీకు? ఆ కొత్త సాధన కొత్తల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దీనికి మెడను ఆనిస్తూ, అంటే ఈ భాగం, మెడ అంటే ఈ భాగాన్ని ఆనించి ఇట్లా పెట్టండి. పెడితే మీకు మెడకి సపోర్ట్ ఉండాలి. లేదు సార్ మా ఇంట్లో అలాంటిది లేదు అంటే, మంచి మెత్తటిది, ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తటి ఆసనం మీద కూర్చోండి. ఉదాహరణకి కుర్చీ ఉంటే కుర్చీ లోపల మెత్తలు 2 వేసుకోండి, దిండ్లు వేసుకొని వాటిపైన శుభ్రంగా ఉతికినటువంటి దుప్పటి వేసుకొని దాని మీద దర్భాసనం వేసుకొని బాసం పెట్టుకుని కూర్చోండి. వీలైతే బాసం పెట్టుకోవడం వీలు కాకపోతే అంటే పద్మాసనము, అర్ధ పద్మాసనము, సుఖాసనం, ఈ 3 ఏది రాకపోయినా కాళ్ళు కింద పెట్టుకొని కూర్చోండి, ఏం కాదు. ఓకేనా? కూర్చొని అలా వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. ఇలా ఉండాలి వెన్నెముక ఎప్పుడు కూడా. ఇలా నిటారుగా వెన్నెముక నుంచి ధ్యానం చేస్తూ ఉంటే 4 క్షణాల పాటు ఆత్మస్వరూపం తెలుస్తుంది. సో ఎవరికైనా తెలుస్తుంది. ఇది ఆత్మస్వరూపం అనేది పెద్ద కష్టంగా సాధన లేక, అంతేగాని ఒకటి సొమ్ము కాదు, అందరికీ అర్థమవుతుంది. ఆ ఆనందం తెలిసిన తర్వాత వెనకకి రారు ఎవరు. ఒకసారి ఆనందాన్ని గుర్తించిన తర్వాత వెనక్కి రారు. అది సహస్రార్చి. అనేక రకాల అనుభవాలు. జ్ఞానం అనేది ఒక రోజులో ఒక రూపంలో రాదు. చెప్పండి, నేను అన్న పాయింట్ రిపీట్ చేయండి. జ్ఞానము రాదు. కాబట్టి అనుభవాలతోటి మనకు జ్ఞానం పెరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి ఒకటే గుర్తుంచుకోండి. కారు ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా, అది ఒక 1,00,000 సార్లు చెప్పుకుంటా. ఆ కారు ఎగ్జాంపుల్ బాగా యాదుంచుకోండి. కారు నడిపించేటప్పుడు మనకు గేర్ తెలుసు, క్లచ్ తెలుసు, యాక్సిలరేటర్ తెలుసు, బ్రేక్ తెలుసు, అన్ని తెలుసు. తెలిసినా కూడా అనుభవంలోకి వచ్చే వరకు స్ట్రగుల్ అవుతాం. 1 రోజులు పడుతుంది. అన్ని తెలిసిన తర్వాత కూడా 1 రోజులు పడుతుంది మొత్తం కంట్రోల్లోకి రావడానికి. కొంతమందికి 2 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 6 నెలలు అయినా రాదు, కొంతమందికి జీవితంలో రాదు. సాధన కంపల్సరీ. సాధన చేసినప్పుడు రకరకాల అనుభవాలు వస్తాయి. కారు నడిపిస్తున్నప్పుడు రకరకాల అనుభవాలు వస్తాయి. ఎట్లా అంటే అనుభవాలు వస్తాయి, మనకు సిగ్నల్ దగ్గర ఒక అనుభవం వస్తుంది. మనం ముందు నుంచి బైక్ వాడు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు, అదొక అనుభవం వస్తుంది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అనుభవం వస్తుంది. రైట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు అనుభవం వస్తుంది. పార్కింగ్ చేసేటప్పుడు అనుభవం వస్తుంది. ఇలాగే మనకు సాధన చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి అనేక రకముల అనుభవములని సహస్రార్చి అంటారు. క్లియరా? అర్థమైపోయిందా? సాధనలో వచ్చినటువంటి వివిధ అనుభవములను సహస్రార్చి అంటారు. హరిదశ్వహ అంటే చెప్పండి ఎవరైనా. హరిదశ్వహ అంటే ఏంటి? ఎవరైనా సరే చెప్పండి. కదిలే శక్తి. మనలో ఉన్న గమన శక్తి అంటే మీరు నడిచే శక్తి కాదు. మన శక్తి, మనకు వచ్చేటటువంటి జ్ఞాన అనుభవాల ద్వారా మనము ముందుకి సాధన చేసుకుంటూ వెళ్ళేటటువంటి శక్తి. అది చైతన్యం ఎప్పుడు కూడా స్తబ్దుగా ఉండదు అని చెప్పాను ఇందాక. అలా ఉండకుండా అది మనకు వచ్చినటువంటి కొత్త అనుభవాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ గమన శక్తి. మామూలుగా గమన శక్తి అంటే నడిచే శక్తి. చైతన్యం అనేటటువంటిది స్తబ్దుగా ఉండదు. ఉదాహరణకి నది ఉంది. నేను నదిని హరిదశ్వ అనాలా? అనొచ్చా అనకూడదా? నదిని మన ఇంటి దగ్గర కాల్వ ఉంది. కాల్వ కాదు, ఒక చెరువు ఉంది. ఆ చెరువు అలా ఉంది. దాన్ని హరిదశ్వ అనొచ్చా?
నో లేదు. నో సార్. సో నిరంతరం కదిలేదా? కరెక్ట్. దీన్ని మనం ధ్యానంలో కూడా చెప్పాను. నేను ఏమని చెప్పాను ధ్యానంలో? హరిదశ్వహ అంటే మనకు ముందుగా డిస్టర్బెన్సెస్. మీరందరూ సార్ అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్ అందరూ అరిచారా? అరిచిన తర్వాత నేను సైలెన్స్ అనగానే కామ్ అయిపోయారు. అలాగా అలజడి నుంచి నిశ్శబ్దానికి రావాలి మొదటి పెట్టు. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. అలా చైతన్యం పెరుగుతూ ఉంటుంది. అంటే ముందుగా నిశ్శబ్దం రావాలి. ఆ నిశ్శబ్దం వచ్చిన తర్వాత ఒక ప్రవాహం రావాలి. చెప్పండి ఎవరైనా, ఏంటి 2 స్టెప్స్ ముందుగా రావాల్సింది ఏంటి? నిశ్శబ్దం రావాలి, తర్వాత ప్రవాహం రావాలి. శబ్దం నుంచి ప్రవాహానికి రావాలి. దానికోసం మనం ఏం చేసాం? ప్రాక్టికల్ గా ఇక్కడ ఏం చేసాము? హరిదశ్వహ మెడిటేషన్ చేసాం. మెడిటేషన్ ధ్యానం చేసి ఏం చేసామంటే ముందుగా హిమాలయాల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకుని మీరు అందరూ ఇంటి గురించి తలుచుకునేదంతా పెట్టాం. అనగానే మీరు అందరూ చాలాసేపే విన్నారు. విన్నాక మీకు ఇంకా బాధేస్తోంది. ఎప్పుడైతే పాదాలు కడగమన్నానో అప్పుడు మీ అందరిలో అలజడి వచ్చేసింది. అలజడి వచ్చింది ఒక్కసారి. అలజడి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిశ్శబ్దంలోకి తీసుకొచ్చాం. సో ఆ అలజడులు అనేవి జీవితంలో ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. అలజడులలోంచి నిశ్శబ్దానికి వచ్చాం, నిశ్శబ్దంలోంచి చైతన్యంలోకి వస్తాం. అది. సో హరిదశ్వహ అనేటటువంటి ఒక్క నామమునే 100 సార్లు పలికినా చాలు. ఇవన్నీ గుర్తుంచుకోండి. రామాయణము అనేటటువంటిది గాని, మహాభారతం అనేటటువంటిది గాని, ఇవి దాదాపుగా వేదానికి సమానం. రామాయణం అయితే పూర్తిగా వేద స్వరూపము. సరే, అయినప్పటికీ కూడా వేదాల కంటే తక్కువ స్థాయి ఇవ్వవచ్చు. కానీ వేదవ్యాసుడు మహాభారతము వేదాల కంటే కూడా గొప్పది అని చెప్పాడు. సరే, అది కూడా ఒప్పుకుందాము. ఏదేమైనా రామాయణ మహాభారతములలో వచ్చినటువంటి ఇది రామాయణంలోంచి వచ్చినటువంటిది. అందరికంటే గొప్పవాడైనటువంటి అగస్త్యుడు. ఇవాళ ఎవరైతే తమిళ్ వాళ్ళు మా తమిళ అన్నిటికంటే ముందు వచ్చింది అన్నారో వాళ్ళకి తమిళ భాష స్టార్ట్ చేసింది ఆయన. సంస్కృతంలోంచి తమిళ భాషను పుట్టించాడు ఆయన. వాళ్ళు ఏమైనా తమిళ ప్రబంధాలే గొప్పవి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అంత మహానుభావుడైనటువంటి అగస్త్యుడు అందించినటువంటిది. సో ఇది ఓకే. హరిదశ్వహ చెప్పాము, సహస్రార్చి చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్పుకున్నాం? సప్త సప్తిహి అంటే ఏమని చెప్పుకున్నాం? తత్వరూపంలో చైతన్య స్థాయి, రకాల కిరణాలు, అనుభవాలు కలిగింది. దేని ద్వారా అయితే మన చక్రాలని క్లెన్జింగ్ చేసుకోగలమో అది అది చైతన్య స్థాయి. మనకేంటి చైతన్య స్థాయి అంటే ఏంటి? ముందేం చేసాం? మూలాధారం దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి స్వాదిష్టానం దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి మణిపూరకం దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి అనాహత దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి విశుద్ధి దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి ఓంకారంకి వచ్చాం. అక్కడి నుంచి సహస్రారంకి వెళ్ళాం. ఇది ఆజ్ఞా చక్రం. అవునా? ఓం హం రం యం వం లం. సో ఈ విధంగా మనము రకరకాల స్థాయిలని మనం చేరుకుంటాము. ఈ అన్ని అక్షరముల యొక్క కలయికనే సూర్యుడు. ఈ చెప్పినటువంటి బీజాక్షరాలన్నీ ఏవైతే ఉన్నాయో స్థాయిలు, వీటన్నిటి స్వరూపము సూర్యుడు. చెప్పండి ఏంటేంటవి? ఓం హం రం లం యం. హం తర్వాత యం. లాస్ట్ లో లం. లం. దీన్ని నేను ఎట్లా గుర్తు పెట్టుకోమని చెప్పాను అందరికి? హయరావళి అని గుర్తుంచుకోండి. అలా గుర్తుంచుకోండి. దీన్ని సప్త సప్తి అంటాం. ఆపుకుందామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మిగతావి కొద్దిగా కష్టమైనవి, అవి వచ్చే వారము చెప్పుకొని వచ్చే వారము ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం తత్వరూపంలో. ఎవరికైనా కొద్దిగా బెంగగా ఉందా? కొద్దిగా స్లో వెళ్తున్నందుకు ఎవరికైనా కొద్దిగా బెంగ అనిపిస్తే చెప్పండి. కొద్దిగా స్లోగానే వెళ్తున్నాం. అర్థమవుతుంది సార్ ఇలా చెప్తే. మీరుండగా మాకు బెంగ ఎందుకు సార్? స్టడీ కరెక్టే. మీరుండగా మాకు బెంగ ఎందుకు సార్? డోంట్ స్టడీయే బాగుంటుంది. వెరీ గుడ్. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం. నాకు ఇవాళ బాగా అలసిపోయాను. యాక్చువల్ గా తలకాయ అంతా నొప్పిగా ఉంది. మీటింగ్లు ఇవాళ అసలు చాలా ఓపికనే లేకుండా అయిపోయింది. సో ఏది ఏమైనా ఎల్లుండి పొద్దున్న పడుకుంటాను. ఇంకా నేను ఎల్లుండి పొద్దున్న 11 గంటలకు మనకు పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణం లోపల మనం ఏం చెప్పుకుంటాము? ముఖ్యమైనటువంటి పంచాంగం విషయాలు, పంచాంగంలో చూడవలసినవి ఏంటి, ఈ ఇయర్ మొత్తంలో మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, తర్వాత మనకున్నటువంటి మెయిన్ కందాయ ఫలాలు ఏంటి, రాశులలో ఎవరు జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటివి. ఈ 8-9 అంశాలు సుమారుగా 1.5 ప్రవచనం ఉంటుంది. అరగంట పాటు ప్రశ్న జవాబులు. 2 గంటలు మీరు ప్లాన్ చేసుకోండి. సుమారుగా చూసాం సార్.
మీ RSS ప్రివ్యూ ప్రివ్యూ చూసాం సార్, వాళ్ళది బాగుంది సార్. వెరీ గుడ్. అందరూ కూడా చూడండి, అది ప్రివ్యూ చూడండి, అందరూ కూడా తప్పక ప్రివ్యూ చూడండి. పిల్లలు బాగా అటెంటివ్ హిమాలయన్ గురించి చెప్పినప్పుడు మీ తలనొప్పి అంతా వెళ్ళిపోయి ఉండాలి కదా సార్. అవును, నిజంగా నాకు పిల్లలతోని చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా. నేను ఇంకా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఎప్పుడు గురుదక్షిణ అడిగే టైప్ కాదు, కానీ ఒక చిన్న గురుదక్షిణ ఇవ్వాలి. మీరు ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరికీ ఏం నేర్పించినా సరే ఒక 2 శ్లోకాలు మన పద్మావతి మేడం నిన్న చెప్పారు, ఓకేనా? అలాగా మీరు ఏం చేస్తారంటే పిల్లలకి ఏం పెద్దలకి నేర్పించకండి. గాడిదలు ఉండి ఏవేవో నేర్చుకుంటారు, అవన్నీ కాదు. చిన్న పిల్లలకి మంచిగా నేర్పించండి, పెద్దవాళ్ళకి జ్ఞానం నేర్పించండి. చిన్న పిల్లలందరికీ కూడా మీరు చక్కటి విషయాలు నేర్పించండి. 12వ అధ్యాయం భగవద్గీత, 15వ అధ్యాయం భగవద్గీత, ఆదిత్య హృదయం నేర్పించండి. తర్వాత హనుమాన్ చాలీసా నేర్పించండి. తర్వాత కొద్దిగా ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం నేర్పించండి. అంత లోపల అంతకంటే చిన్న పిల్లలందరికీ భగవద్గీత, మన సంగీత మేడం వాళ్ళ డాటరు ఎంత బాగా పాడుతుంది అసలు ఒక్కసారి అసలు చూసుకున్నట్లయితే తను భగవద్గీత పాడుతుంటే మేము అసలు ఇదైపోయే వాళ్ళం. మా బ్యాచ్ లో తను సూపర్ స్టార్. మా అందరికంటే కూడా ఫస్ట్ తను క్లియర్ చేసుకుంది సెషన్. మా అందరికంటే కూడా చాలా బాగా పాడేది 5 ఏళ్ల వయసులో. సో నేనేమంటానంటే పిల్లలలో ఎంత శక్తి ఉంటుంది తెలుసా. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే చెప్తున్నా, ఏంటంటే ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. మీ ఇంటి దగ్గర పిల్లలకు నేర్పించండి, పెద్దలకి జ్ఞానం చెప్పండి, తప్పలేదు. పిల్లలకు మటుకు ముందు శ్లోకాలు నేర్పించండి, మీరు నచ్చిన శ్లోకాలు నేర్పించండి, వాటిని సరైన దారిలో పెట్టండి. ఇప్పుడు మేము RSS లో కూడా ముందు మా శాఖని వాటిని బలోపేతం చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పిల్లలని బలోపేతం చేస్తున్నాం, పిల్లలని స్ట్రాంగ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఒకళ్ళు మహానుభావులైనటువంటి ఋషులు మనకి ధర్మాన్ని ఎందుకు ఇచ్చారు? తర్వాత తరాలకు అందజేయాలి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు అనుకోకపోతే వాళ్ళ మన పరిస్థితి ఏముండేదో ఆలోచించండి. వేదాలు వెళ్ళిపోయాయి, పురాణాలలో ఆయన కనుక పురాణాలు రాయలేదు, వేదాల లోపల అన్ని పోయాయి అంటే ఇవాళ మనకి ఇప్పటికే తెలిసిన ధర్మం ఇంత కూడా ఎగిరిపోయేది. కానీ అందులోపల తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ ఉన్నదాన్నే జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు నేర్పించండి. సో ఈ జ్ఞానం మనకు హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని పిల్లలకి నేర్పిస్తూ పిల్లలని మంచి అభివృద్ధి చేయండి. మీరు భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు మన గ్రూప్ లో శ్రీదేవి మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ భగవద్గీత పెద్ద పెద్ద గ్రూప్లలో నేర్పిస్తారు, వాళ్ళు కాంటెస్ట్లలో వస్తారు. అలా చేయండి పిల్లల్ని. నేనేమంటానంటే 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు వీళ్ళందరికీ ఒక చాప్టర్, ఏదో ఒక చాప్టర్ పెట్టేసి ఆ చాప్టర్ ముఖ్యంగా 12-15 చాప్టర్లు ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా భగవద్గీతలో తప్పక నేర్చుకోవాల్సినటువంటివి. అట్లనే ఆదిత్య హృదయం తప్పక నేర్చుకోవాల్సింది. కొద్దిగా 12వ తరగతి దాటిన వాళ్ళకి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం నేర్పించండి. బస్ లేదు నేను ఒక పురాణం వినాలి అనుకునే వాళ్ళందరికీ నారాయణీయం నేర్పించండి. మొత్తం పురాణంగా కంప్లీట్ అయిపోతుంది మీకు. అసలు నారాయణీయంలో ఉన్నది ఎంత ఉందంటే భాగవతంలో ఉన్నదంతా మీకు సంక్షిప్తంగా ఉన్నది. నారాయణీయం నేర్పించండి. మిగతావన్నీ ఎన్ని నేర్చుకున్నా ఓకే టైంను బట్టి, బట్ ఇంతవరకు సిలబస్ పెట్టుకోండి. ఆత్మజ్ఞానం కోసం ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకుంటున్నాం, ఇదైన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇంకొక 3-4 ఏళ్ళు నడిచేయడానికి టాపిక్స్ ఉన్నాయి మనకి. ఇంకా విదుర నీతులు మనం ప్రారంభించుకుంటాం అతి త్వరలో. తర్వాత మనకు ఇది చాలా పెద్దదైనటువంటి వివేక చూడమని ఉంది. ఇంకా మనకు అన్ని ఆత్మజ్ఞానం ఇంకా చాలా ఉన్నాయి మనకు. కొంతమంది నిర్వాణ షట్కం అడిగారు, కొంతమంది దక్షిణామూర్తి గురించి అడిగారు. ఇవన్నీ కూడా మనకు ఆత్మజ్ఞానంలో తెలిపేవి ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మజ్ఞానాన్ని వదిలేసి ముందు నేర్చుకునేవి ఏవైతే ఉంటాయో అవి పిల్లలకు నేర్పించండి. మీరంతా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలను తెలుసుకోండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి అందరూ, సరేనా? ఏంటమ్మా? చాణక్య నీతి. చాణక్య నీతి కాదు, విదుర నీతి. చాణక్య నీతి అంటే మొన్న వచ్చిన ఆయన. విదుర నీతి నేను చెప్తున్నది. విదుర నీతి అంటే మన దీంట్లోపల వచ్చింది చూడండి, ఇది మన మహాభారతంలో వచ్చిన దాన్ని విదుర నీతి అంటారు. పద్మావతి మేడం ఏదో చెప్తున్నారు, చెప్పండి. విదుర నీతి తెచ్చుకున్నాను, మహాభారతంతో పాటు తెచ్చుకున్నాను, తెప్పించినాను. అది రోజుకి 2 శ్లోకాలు చెప్తాను సార్. బాగుంది సార్, చాలా బాగా చెప్తాను. ధృతరాష్ట్రుడు కరెక్ట్, చాలా గొప్పది విదుర నీతి. సో అవన్నీ తెలుసుకోవాలి, ఇంకా మనకు చాలా ఉన్నాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకే? అన్ని నేర్చుకోండి, టైం వేస్ట్ చేయకండి అస్సలు. ఈ ప్రవచనాన్ని మళ్ళీ ఇవాళ ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాము. ఇవాళ మనము ఒక 7-8 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాము. 2 సార్లు 3 సార్లు వింటే తప్ప అవి మళ్ళీ వంట పట్టవు, అవి మళ్ళీ పట్టుకోండి.
ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్తం ప్రవచనం ద్వారా కలుద్దాం మళ్ళీ. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.